న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, అలాగే 10, 11 వచనాలు, అలాగే 12వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, 10, 11 వచనాలు, 12వ అధ్యాయంలో 7 వచనం. ఈ మధ్యలోనే శ్రేష్టమైన దేవుని ఉపదేశం మనం స్వీకరించబోతున్నాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదు అనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము ఆ యెఫ్తా యొద్దకు వచ్చారు. అతనితో కూడా ఆ టోబు దేశములో సంచరించుచుండెను. 10, 11 వచనాలు. గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో, ఊరి పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్సాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను, ప్రార్థించెను. అలాగే 12వ అధ్యాయం 7వ వచనం. ఈ యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దానియందు పాతి పెట్టబడెను. దేవుడి మాటలను మన వినికిడిలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వాదకరముగా మలచునుగాక. స్తోత్రం కలుగునుగాక. మాట తప్పని దేవుడు. మాట తప్పుట ఆయన నైజం కాదు, ఆయన స్వభావం కాదు. మాట ఇచ్చాడంటే మాట ప్రకారం చేస్తాడు. ఆకాశములు గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాట మారదు అన్నాడు. నా మాటలో నుంచి సున్నా కానీ పుల్లు కానీ పోదు అన్నాడు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు. కనుకనే వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇక ఆ వాగ్దానాన్ని మనం నమ్మాల్సిందే, గుడ్డిగా నమ్మి ముందుకు సాగిపోవలసిందే. ఎందుకంటే నమ్మటంలో మనం వేవరిగా ఉంటామేమో కానీ ఆయన మాత్రం మాట తప్పిపోడు. స్తోత్రం కలుగునుగా. చేస్తాడో లేదో, చేసే అవకాశం ఉందో లేదో, ఇప్పుడు చేస్తాడో లేదో అనే అసలు ప్రశ్నలకే మనం ఆస్కారం ఇవ్వకూడదు. ప్రతి దానిని ప్రభు యొక్క తత్వం ఎరిగి, ప్రభు యొక్క మనస్తత్వం ఎరిగి, ప్రభు యొక్క స్వభావం ఎరిగి, ఆయన నైజం, ఆయన గుణం, ఆయన శీలం, ఆయన అలవాటు ఎరిగి మనం ఆయన మీద ఆనుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మాట తప్పడు. దేవుడు ప్రజలకిచ్చిన మాట తప్పడు. దేవుడు తన ప్రజలకిచ్చిన మాట తప్పడు. దేవుడు మాట తప్పడు ఒకటి. దేవుడు ప్రజలకిచ్చిన మాట తప్పడు రెండవ స్టేట్మెంట్. దేవుడు తన ప్రజలకిచ్చిన మాట తప్పడు. అవి జ్ఞాపకం పెట్టుకోండి. అది దేవుని తత్వం. దేవుని సహవాసం చేసేవారు ఆ తత్వంలోకి వచ్చేస్తారు. ఆ తత్వం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఆ నైజం వాళ్ళల్లోనికి రావాలని దేవుడు ఆశపడతాడు. అవును, అమ్మ నాన్నల పోలిక కడుపున పుట్టిన పిల్లల్లో ఏదో ఒక కోణంలో ఉంటుంది ఖచ్చితంగా.
అలాగే మనము శరీర సంబంధంగా మరుజన్మలోనికి రాలేదు, కానీ ఆత్మానుసారంగా వాక్యము వలన మనము మరలా జన్మించిన అనుభవంలోకి వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్న మాటను బట్టి అలాగున మనము దేవునికి పిల్లలమయ్యాం విశ్వాసము ద్వారా, దేవుడు కృపను కుమ్మరించటం వల్ల. స్తోత్రం కలుగునుగాక. మీరిప్పుడు శరీర సంబంధమైన పిల్లలుగా, శరీర సంబంధంగా తండ్రి అయిన దేవుడు పిల్లలు అంటూ మొదటి శరీరంగా ఆలోచించేయకండి. ముందు మీరు ఆత్మ సంబంధంగా ఆలోచించేయండి. ఆ తర్వాత శరీర సంబంధమైన ఉపమానాలను ముందు పెట్టుకుని ధైర్యం తెచ్చుకోండి అంటాడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుడు కూడా అదే కోరుకుంటాడు. మీరు నాకు పిల్లలయ్యే భాగ్యం మీకు లేదు, యోగ్యత మీకు లేదు, ఎట్టి పరిస్థితులను అవకాశమే లేదు. పాపములో పుట్టారు, పాపం చేశారు, పాపం చూశారు, ఆ పాపం నుంచి విడుదల పొందటానికి పుణ్యకార్యాలు చేశారు. మీ జీవితంలో ఉన్న పాపం వల్ల మీరు చేసిన పుణ్యకార్యాలు కూడా ఎంగిలి కార్యాలు అయిపోయాయి. చివరికి మీకు పాతాళం, పతనం, నరకం తప్పదు. కనికరంతో నేను మిమ్మలను క్షమించి మిమ్మల్ని పవిత్రపరిచి నా కడుపున పుట్టిన పిల్లలుగా చేయాలని అనుకున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అంటే లోకములు అందరికీ దేవుడిచ్చిన మాట ఇందాను కదా, దేవుడు మాట తప్పడు, దేవుడు ప్రజలకు ఇచ్చిన మాట తప్పడు, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మాట తప్పడు. దేవుడు మాట తప్పడు. కలుగునుగా కంటే కలగాల్సిందే, వెలుగు కలుగునుగా కంటే కలగాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుడు ప్రజలకు ఇచ్చిన మాట యోహాను సువార్త 3:16 చూసుకుంటే, దేవుడు లోకమును ప్రేమించెను, లోకముతో ఒక మాట ప్రకటించెను, ఇదిగో నా కుమారుడు మీ కొరకు పంపిస్తున్నాను. మీరందరూ కూడా పాపం విషయంలో శాపం పొంది శాపం నరకంలోకి తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు కనుక ఆ శాపము నుంచి తప్పించే మార్గం మీకు చూపించడానికి తానే మార్గమై ఉండటానికి నేను ఇదిగో నా కుమారుని, ఒక్కగానొక్క కుమారుని మీ పట్ల ప్రేమ కలిగి పంపిస్తున్నాను. ఇదందరికీ ఆహ్వానం. లోకం ఇదందరికీ ఆహ్వానం. పంపిస్తున్నాను. ఎందరైతే నా కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో వారందరూ కూడా నిత్య జీవం, వాళ్లకు మరణం ఉండదు అని వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట తప్పడు, దేవుడు ప్రజలకిచ్చిన, లోకానికి ఇచ్చిన మాట తప్పడు. దేవుడు ప్రజలకిచ్చిన మాట ఎవరైతే ఆ ప్రజలు ఆ మాట మాకు అని ఎవరైతే దాన్ని ఓన్ చేసుకుంటారో, ఇది మాది, ఇది నాకు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ వాగ్దానం వాళ్ళకు సొంతమైపోతుంది. స్తోత్రం కలుగును. తిరస్కరిస్తే వాగ్దానం ఎలా నాకు సొంతమవుతుంది? బహుమానము తీసుకొచ్చి వాకిట్లో పెట్టేశారు, నీదేరా బాబు, నీదేరా బాబు, నీదేరా బాబు అని. బహుమానాలన్నీ వాకిట్లో ఉన్నాయి, వాగ్దానాలన్నీ వాకిట్లో ఉన్నాయి. చూస్తున్నాను, నా పని నేను చక్కపెట్టుకుంటున్నా. దేవుడు ఇదిగో వాగ్దానం ఇదిగోనట్ట పంపాడట, ఇలాగట నీ గురించట. ఓహో, ఎవడికి కావాలి, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇవన్నీ పట్టు కూర్చుంటే ఎలాగున్నా అంటూ దాన్ని అసలు పట్టించుకోలేదు, చూడలేదు. నాకు అక్కర్లేదులే అనేవారు ఉంటారు, ఆడ పడేసిపో అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆసక్తితో ఏంటో బహుమానం అని వివరాలు విని ఉంటే ఉండనివ్వండి, తర్వాత చూసుకుందాంలే అని పోయేవారు ఉంటారు. అంటే సువార్తను తిరస్కరించేవారి విధానం. స్తోత్రం కలుగునుగాక. అయితే కొంతమంది ఆ పంపిన వాని స్థితి, ఆ పంపడానికి గల కారణం, ఆ తీసుకోవటానికి నాకు అసలు యోగ్యత ఉందా అని ఒక్కసారి స్వపరీక్ష చేసుకుని, అమ్మో ఇంత భాగ్యమా, ఆ పెద్ద అయిన పనికి మాలిన నాకు ఇంత గొప్ప బహుమానం తీసుకొచ్చి వాకిట్లో పెడితే ఎలాగ తలుపులు మూసుకొని చీ పో అన్నట్టుగా బుద్ధిహీనుడిగా ఉంటాను అంటూ ఎవరైతే తెరిచి థ్యాంక్స్ చెబుతూ ఆ వచ్చిన దూతకు ఎవరికో థ్యాంక్స్ చెప్పండి, అయ్యగారికి థ్యాంక్స్ చెప్పండి, చాలా వందనాలు చెప్పండి, నాకెంత భాగ్యం ఇచ్చాడు, అర్హత లేదు నాకు ఈ బహుమానం పొందటానికి అంటూ ఎవరైతే సొంతం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారో ఆ బహుమానం వాళ్ళకు సొంతం. స్తోత్రం కలుగునుగాక. రక్షణ కూడా అంతే. పాపక్షమాపణ కూడా అందరికీ బహుమానంగా ఇచ్చాడు. రక్షణ కూడా అందరికీ ఇదిగో రక్షణ పొందండి అన్నాడు, ఇదిగో పాపక్షమాపణ పొందండి అన్నాడు, ఇదిగో పవిత్రత పొందండి అన్నాడు. అందరూ పరలోకానికి రావాలి, మీరు నేను ఒకే చోట ఉండాలి అంటూ ఆహ్వానం పలుకుతూ అందరికీ కార్డులు ఇచ్చాడు, బహుమానాలు పంపించాడు. కానీ తిరస్కరించేవారు ఎక్కువ అవుతున్నారు. ఒక రకమైన మూర్ఖపు స్వభావంతో తిరస్కరిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేసి పంపిన వాడెవడు, ఆయన స్థాయి ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచన చేసి ఆ తర్వాత నాకెందుకు పంపాడు,
ఆ స్థాయిలో వ్యక్తిని కాదు కదా. నేను నా జీవితము, నా చూపులు, నా మాటలు, నా రాత్రి కార్యాలు, నా పగల కార్యాలు, నా పనికి మాలిన స్థితి ఏంటి, నాకు ఇంత గొప్ప బహుమానం పంపటం ఏంటి అంటూ ఒక కృతజ్ఞత ఆసక్తి హృదయంలో కలుగుచుండగా, వణికే చేతులతో కృతజ్ఞతతో కూడిన నీళ్లు కళ్ళలోంచి వస్తుండగా, వణికే చేతులతో ఆ శ్రేష్టమైన రక్షణ బహుమానాన్ని, నాకు ఇది కావాలి, ఎంత భాగ్యం నాకు అని స్వీకరించేవాడికి అది సొంతమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. అది ఏ వాగ్దానమైనా అంతే, అందరికీ వాగ్దానం ఇస్తాడు. అది ఎవరు సొంతం చేసుకుంటారో వారికి సొంతం అవుతుంది. ఎవరు తిరస్కరిస్తారో, దేవుడిని నేరం చేశాడా, దేవుడు తప్పెలాగవుతుంది చెప్పండి, నరకంలో పడేస్తాడా, అందరినీ నరకంలో పడేస్తాడా, అంత కనికరం లేనోడా, దేవుడు ప్రేమ అంటున్నారు కదా అని ఈ రౌండ్లో పెద్ద అతిగా లోకజ్ఞానాన్ని ఉపయోగిస్తుంటారు. దేవుడు నరకంలో పడేస్తానని ఎందుకు చెప్పాడు? నిన్ను నరకంలో పడేయకుండా ఉండటానికి. నీలో ఉన్న పాపం నిన్ను నరకంలోకి ఈడ్చుకుపోతూ ఉంది, నాలో ఉన్న పాపం నన్ను నరకంలోకి ఈడ్చుకుపోతూ ఉంది. నేను నరకంలోకి పోవడం కారణం నేను కాదు, నాలో ఉన్న పాపం, ఆ పాపపు నైజం, ఆ పాపపు స్వభావం నన్ను ఈడ్చుకుపోతూ ఉంది. దాని నుంచి విడుదల పొందటాన్ని నేను పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, జపాలు, తపాలు, నదులు, స్నానాలు, కొండలెక్కటం అంటే ఏదో చేస్తున్నాను, కానీ కాసేపు వదిలిపోయినట్టుగా ఉందేమో, కానీ అబ్బో అది ఇంకా బలపడిపోతూ ఉంది పాపం నాలో. దేవుడు చూశాడు, తానే పాప విమోచన ఇవ్వటానికి, క్రయధనముగా తన రక్తాన్ని చిందించటానికి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగున ఈ మాట తప్పని దేవుడు తన ప్రజలకిచ్చిన మాట తప్పడు. లేదు, ప్రజలకిచ్చిన మాట తప్పడు, తన ప్రజలకిచ్చిన మాట తప్పడు. అలాగే తండ్రి కొడుకును పంపాడు. తండ్రి కొడుకు ఒకే స్వభావం, కొడుకు వేరు తండ్రి వేరు కాదు. పదాల వరకు, రిలేషన్ వరకు తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, తండ్రితో కొడుకున్నాడు అని అనొచ్చు. కానీ తండ్రి కొడుకు ఆదిలో ఉన్న, తండ్రిలో కొడుకున్నాడు, కొడుకులో తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకు ఒక్కటై ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవునిలో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యమే యేసు ప్రభు శరీరం ధరించుకుని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించాను. కనుక తండ్రి నైజం, కొడుకు నైజం ఒకటే. తండ్రి నేను ఒకటే అన్నాడు యేసు ప్రభు. ఆయన ఎలా మాట తప్పడో నేను అలాగ మాట తప్పను. ఆయన చెప్పినట్లు చేస్తాను, నేను చెప్పినట్లు ఆయన చేస్తాడు. నిజానికి చెప్పాలంటే నన్ను చూస్తే తండ్రిని చూడాల్సిన పని లేదు. స్తోత్రం కలుగునుగాక. సేమ్ అదే ప్రిన్సిపల్ దేవునికి. ఆయన దేవుడు, ఆయన పంపగా వచ్చిన కొడుకు యేసుప్రభు. ఆ యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా దేవునికి కొడుకులు అవుతారట. యేసుప్రభుతో పాటు సమానంగా ఒకే స్వాస్థ్యాన్ని అనుభవిస్తారట. కానీ అప్పుడు యేసుప్రభు, అప్పుడు దేవుడు కూడా తండ్రి యేసులో ఏ నైజం చూడాలని కోరుకున్నాడో, ఏది తన మనస్తత్వం, తన రూపం, తనలాంటి గుణశీలాలు, అలా యేసుప్రభు ఆ గుణశీలాలను నిలబెట్టాడు. పాపము లేనివాడిగా బ్రతికాడు. పాపిష్టి లోకంలో ఉన్న, పాపుల మధ్యన ఉన్న, పాపపు శరీర ఆకారంతో ఉన్న ఆయనలో పాపం లేదు. ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదేమో రుజువుపరచండి, సవాల్ అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అదే పాలసీ, అదే ప్రిన్సిపల్, అదే ఆశ, అదే ఆత్రత, అదే ఆకలి దేవునికి. ఎందుకంటే తాను, తన కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా తనకు చాలామంది కొడుకులైపోయారు. దత్తపుత్రాత్మను పంపి అందరినీ కూడా ఆత్మ ద్వారా దత్తత చేసుకున్నాను. మనల్ని అందరినీ కూడా రక్షణ ద్వారా దత్తత చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు. యేసుతో పాటు సమాన వారసుల మనం. స్తోత్రం కలుగునుగాక. సో యేసు ఎలాగైతే తండ్రి మాట తప్పడు, అలాగే యేసు ప్రభు కూడా మాట తప్పడు. నేను మారను, నా మాట మారదు అన్నాడు కదా. ఇదిగో యుగాంత వరకు మీతో ఉంటాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను అంటూ వాగ్దానం ఇచ్చిన మాటలన్నీ నీ కొరకు, నా కొరకు కాదు. అప్పుడప్పుడు అవి మనకు వర్తిస్తాయి, ప్రతి సమయంలో కాదని మన సొంత లెక్కలు వేసుకుని వాగ్దానాలను అక్కడక్కడ బీరువాళ్ళు దాచేస్తాం. అది నిత్యము వాగ్దానమే. నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు దాన్ని చేత్తో పట్టినా పట్టకపోయినా అది ఎప్పుడు వాగ్దానమే. దానిలో పవర్ అలాగే ఉంటుంది, దానిలో జీవం అలాగే ఉంటుంది, దానిలో నిజం కూడా అలాగే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని ఆకాంక్ష, దేవుని ప్రణాళిక, దేవుని తత్వం మారదు. తండ్రి ఎలాగైతే యేసులో ఆ తత్వం మాట తప్పని రీతి చూసుకున్నాడో, అలాగే యేసును నమ్మిన మనం యేసు ద్వారా
తండ్రి దగ్గరికి కొడుకులుగా వెళ్ళిన మనలో కూడా దేవుడు ఇదే తత్వం ఉండాలని ఆశపడతాడు. దాదాపు కాస్తైనా మనం కూడా మాట తప్పని వారిగా ఉండాలని ఆశ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళలాడేవారిగా మనం ఉండకూడదు, అబద్ధాలు ఆడేవారిగా మనం ఉండకూడదు, మాటిచ్చి నెరవేర్చిన వారిగా మనం ఉండకూడదు. ఆ తీరు, అది ఒక అభ్యాసం, అది అలవాటుగా ఎప్పుడూ చేసుకోకూడదు. నా తండ్రి మాట తప్పనివాడు, నా రక్షకుడు మాట తప్పనివాడు, నేను ఆయన పోలికలో ఉండాలట, ఆయన అడుగులు వేయాలట, ఆయన మాదిరి నేను ఉండాలట. కేవలం ఒడ్డు పొడుగు, జుట్టు, తెల్లబట్టలు, నిలువుటంగి, ఈ డెకరేషన్స్ చాలా సులువు. యేసుప్రభులాగా నేను గెటప్ వేసుకుని ఇక్కడ రావటం 5 నిమిషాలు పడుతుంది. నాకు పొడుగు జుట్టు వేసేసుకుంటాను, నిలుటంగా వేసేసుకుంటాను, ఏదో కోటింగ్ వేసేసుకుంటాను. యేసుప్రభులాగా ఉన్నాడమ్మా ఈయన, ఎవరో కానీ అందరూ అనేసుకుంటారు, ఫోటోలు తీసేసుకుంటారు, ఫోటో ఫ్రేములు కట్టేసుకుంటారు, దండం కూడా పెట్టేస్తారేమో. ఈ సెటప్, ఈ గెటప్లు చాలా సులువుగా వస్తాయి. కానీ దేవుడు కోరేది క్యారెక్టర్, బాహ్య రూపం కాదు. బాహ్య రూపం ఎవడైనా డబ్బులు ఖర్చు పెడితే, కాస్త సమయం ఖర్చు పెడితే యేసుప్రభు కన్నా బాగా తయారు చేస్తాడేమో ఆ మేకప్ మ్యాన్ ఎవరో మనల్ని. కానీ యేసుప్రభుకి ఈ రూపం కాదు ముఖ్యం. యేసుప్రభుకి మన లోపల ఉన్న క్యారెక్టర్ ముఖ్యం, మన లోపల ఉన్న స్వభావం ముఖ్యం, మన లోపల ఉన్నటువంటి నైజం, ఆ గుణం, ఆ శీలం, ఆ తత్వం, ఆ నడవడిక, ప్రవర్తన, అది దేవునికి ముఖ్యం. శరీరం ఎలాగనో పరలోకం వెళ్ళదు కదా, బట్టెలోకి పోతుంది. ఆత్మ, ఈ తత్వం కలిగిన ఆత్మ పరలోకంలోకి వెళుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు అని మీరు అనొచ్చు. ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నా నేను కూడా ఒక ప్రశ్న వేసుకుంటే, యెఫ్తాను మాట తప్పనివాడు అని మాట మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే యెఫ్తాను న్యాయాధిపతుల్లో పరిచయం చేసి, ఈజ్ ఎ సుప్రీం సూపర్ డివైన్ పర్సన్ చూజన్ బై గాడ్. దేవుడి చేత ఎన్నిక చేయబడిన, పరిశుద్ధుడైన, అతి భక్తిపరుడైన, ఎంతో గొప్ప త్యాగం చేసిన, హానోకులాగా దేవునితో నడిచిన మహానుభావుడు యెఫ్తా అని చెప్పటానికి నేను సరిపోను, బైబిల్ కూడా ఒప్పుకోదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఆ విశ్వాస వీరుల లిస్టులో యెఫ్తా కూడా ఉన్నాడు. రాహాబ్ ఎలాగైతే ఉందో, ఆశ్చర్యకరంగా ఆమె జీవితాన్ని ఒక కోణంలో నుంచి చూసాం. వేశ్యనగానే ఒళ్ళంతా కంపరం, వేశ్యనగానే మన కళ్ళల్లో ఏదో చిన్న చూపు, వేశ్యనగానే చీ అని మాట్లాడడం కానీ అన్నంతగా మనం చూస్తాం, దగ్గరికి రానివ్వం. ఆవిడ గురించి ఎవరైనా, ఆమె గురించి, ఆ వ్యక్తి గురించి ఎవరైనా చెప్తే చెప్పేవలే అని దాదాపు మనం మొక్క ముడుచుకుని మరొక చోటకు మొక్కం తిప్పుకునే పరిస్థితి. కానీ ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో, ఆ భక్తుల లిస్టులో ఈమెను కూడా చెప్పించాడు పరిశుద్ధాత్ముడు. ఎంత ధన్యత! స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అలాంటి ఆ వ్యక్తుల లిస్టులోనే యెఫ్తా కూడా ఉన్నాడు. ఓ లిస్టులో అక్కడ యెఫ్తా పేరు కూడా ఉంది. గడిచిన దినాల్లో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేశాను అని అనుకుంటున్నాను. ఈరోజు మరలా కొంచెం లోతుగా తీసుకెళ్ళి కొన్ని ఆలోచనలు మీతో కలిసి పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సిద్ధంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రణాళికలు ఒక పట్టాన్ని మనకు అర్థం కాదు. నిజానికి దేవుడే అర్థం కాదు మనకు ఒక పట్టాన్ని. దేవుడు అంటే ఓ దేవుడా అని అనేసుకుని దండం పెట్టేస్తామంతే. దేవుని అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడు మనకు అర్థమయ్యేలాగున తనను తాను బయలుపరచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే మనం ఊహించుకుంటాం అంతే. దేవుడు అంటే మీరు ఒకలాగా ఊహించుకుంటారు, దేవుడు శక్తిమంతుడంటే మీరు, ఆ శక్తిమంతుడంటే మీరు ఒకలాగా ఊహించుకుంటారు. దేవుడు ప్రేమ స్వరూపం అంటే, నాకు నా అవగాహన బట్టి దేవుడు ప్రేమ అంటే ఓహో ఇలాగ అయ్యి ఉండొచ్చు, నేను ఏమనుకుంటున్నానో మీకు తెలియదు, నేను ఒక రూపం పెట్టేసుకుంటున్నా. ఆయన సర్వశక్తిమంతుడు. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి, మీ ఆలోచన బట్టి మీరు ఒక రూపం, అహో దేవుడు సర్వసముద్రం అంటే ఇలాగా. అలా కాదు. అలాగ మనం అనుకుంటే ఏమండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు అనేసుకుంటే, గుడ్డి వాళ్ళ దగ్గరికి ఒక ఏనుగుని తీసుకొచ్చి అంత దూరంలో వాళ్ళని నిలబెట్టి, లేదా కొంతమంది కళ్ళకు గంతలు కట్టి ఒక వస్తువు ముందుకు మిమ్మల్ని తీసుకొస్తాము, దానిని మీరు తాకి మాకు చెప్పాలి పరీక్ష అన్నారనుకోండి. ఎవరైనా కళ్ళకు గంతలు కట్టేశారు, చీకటి గదిలో కూర్చోబెట్టేశారు, ఏనుగును తీసుకొచ్చి ఏనుగు పిల్లను అక్కడ నిలబెట్టారు అనుకోండి. గది కాకపోతే వాకిలి అనుకోండి. 4 అడుగులు వెయ్యాలి, చెయ్యి చాపాలి, మీ చెయ్యి కూడా అంతే 2 నిమిషాలు అటు ఇటు.
ఆ తర్వాత మీకు చెప్పాల్సిన పని లేదు. నా చేతికి ఆ తోక భాగం దొరికింది, చీపిరిగట్ట అన్న రాసేసా. మరొక అతనికి చెవి దొరికింది, చేట, ఇది చేట అన్నాడు. మరొక ఆయన ఇది స్తంభం అన్నాడు, కాలు దొరికితే. అలాగని ఎవడికి దోచినట్టే వాడే రాసేసారు అందరూ కూడా. ఎవరికైతే కరెక్టే, చేతికి దొరికింది, యా చీపిరిగట్టే, కాకేమవుతుంది, ఏం కాదు చేట అంటాడు ఈయన, ఏం కాదు స్తంభం అంటాడు ఆయన. ఇలాగ అనేసుకున్నారు. తర్వాత గంతలు తీసేశారు. ఓ ఏనుగా, చీపిరిగట్ట అనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జ్ఞానము లిమిటెడ్, మన అవగాహన శక్తి చాలా లిమిటెడ్. నిజానికి గోల్డ్ మెడల్స్ వచ్చినా లేదా ప్రపంచమంతా తిరిగి అనేక మందికి పాఠాలు బోధించే ఇంటర్నేషనల్ సూపర్ గోల్డ్ మెడల్ పొందినటువంటి వ్యక్తినైనా ఆ జ్ఞానం కూడా దేవుని జ్ఞానం ముందు సముద్రంలో చిన్న బిందువు లాంటిది. కనుకంటాను, దేవుడు తనను తాను మనకు కనపరుచుకుంటే తప్ప దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యెఫ్తా గురించి ఎందుకు దేవుడు వ్రాయించాడు? అక్కడ రాహాబు లోకరీతిగా సమాజపరంగా చూస్తే అసలు లెక్క చేయవలసిన వ్యక్తి కాదు, లెక్కల్లో ఉండవలసిన వ్యక్తి కాదు. అసలు ఆవిడతో ఆ పేరు చెప్తేనే పాపం, ఆవిడ పేరు పలికితేనే పాపం అంటుకుంటుంది అన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతుండగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆవిడ పేరు పెట్టాడు. విశ్వాసపు వీరుల ఆ వరుసలో ఆవిడని నిలబెట్టాడు. చివరికి యేసుప్రభుకి వంశావళిలో కూడా ఆవిడని పెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ వచనాలన్నీ గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు యెఫ్తాను, ఎందుకంటే ఆ విశ్వాసపు వీరుల్లో విశ్వాసం బట్టి యెఫ్తా అంటాడు కదా. ఆ విశ్వాసం అంటే యెఫ్తా ఏం ఉపయోగించాడు, ఏం చేశాడు, ఏం జరిగింది? మాట తప్పని విశ్వాసం అనగానే అందులో దేవుని పట్ల గౌరవం, భయము, ప్రేమ కలిగి ఆ వ్యక్తి మాట తప్పకుండా ఉంటాడనేది ఒక కారణం కావచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వరుస పెట్టి నేను చదివినట్టు మాటలు చూస్తే ఎవరి యెఫ్తా? హానోకు దేవునితో నడిచిన కనుక హానోకు కడుపున పుట్టిన బిడ్డలు కూడా అలాంటి మాదిరిగా ఈయన కూడా దేవునితో నడిచినవాడా అని ఆలోచించేస్తే ఆ మొదటి వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గలవాడే, బలాఢ్యుడే, అతడు వేశ్య కుమారుడు. వేశ్య కడుపున పుట్టినవాడు. ఆ వేశ్యకు భర్త ఎవరు? గిలాదుకు భార్య ఉంది. ఈ వేశ్యను కూడా భార్యగా స్వీకరించాడు. భార్యగా స్వీకరించి తన ప్రక్కన నిలబెట్టుకున్నాడు కనుక గిలాదు వల్ల పుట్టిన కొడుకు యెఫ్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలా చెప్తున్నందుకు అభ్యంతర పడకండి. సమాజంలో పడి చెడినటువంటి వ్యక్తులకు ఒక పొజిషన్ ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ప్రేమలో సువార్తలు అదే భాగం. పతనమైన నన్ను, పాపినైన నన్ను, సమాజం చేత చీకొట్టబడుతున్న నన్ను, నేను చేసిన కార్యాలు అందరికీ తెలిస్తే, నా యొక్క రహస్య జీవితం అందరికీ తెలిస్తే ఖచ్చితంగా నోటికి ఉమ్మొస్తుందేమో లోకానికి. అలాంటి నా స్థితిని, నా స్థాయిను రహస్యంగానే కడిగేసి శుద్ధి చేసి సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన ప్రణాళికలో ఒక భాగంగా దేవుడు ఉంచేశాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఈమె వేశ్య అంటే ఇక ఉపమానం చెప్పను, వివరాలు చెప్పను. కానీ ఆమెను గిలాదు నువ్వు నాకు కావాలి అన్నాడు, నువ్వు నాతో పాటే ఉండిపోవాలి అన్నాడు అనుకోవాలి. వెంటనే ఆమె అంగీకరించింది. ఇక నీతోనే అన్నదామె. భార్యగా రిజిస్ట్రేషన్ లైన్లో వెళ్ళలేదేమో కానీ అంతే, భార్యగానే చూసుకున్నాడు. ఆ స్థితి ఏర్పడిన తర్వాత ఆమె ఇక నైజాన్ని దూరం పెట్టేసింది, ఆ వృత్తిని పక్కకు పెట్టేసింది. ఒక అయ్య పంచకు వెళ్ళాలని ఆశపడింది. అయినా నన్ను కోరేవాడేవాడు, నన్ను భారీగా స్వీకరించేవాడేవాడు, అంతా నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చేవో. లోకం ఎక్కడుంది, నాకు ఒక అసరా దొరికింది, నా బ్రతుకు ఒక ఆధారం దొరికిందంటూ ఈ గిలాదు పక్కకు వచ్చి నిలబడటానికి ఆమె ధైర్యం తెచ్చుకుంది. అయినా నాలాంటి దాన్ని ఇలాగున్న భార్యగా స్వీకరించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అన్నట్టుగా కృతజ్ఞతతో ఆయనతో పాటే ఉంది. యెఫ్తా పుట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరి గిలాదు వాడు? ఇజ్రాయేలీల దేశం.
ఇజ్రాయేలీలు పరిపాలించే, ఇజ్రాయేలీలు నివసం చేస్తున్న ఆ దేశంలో ఒక భాగం గిలాదు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ గిలాదు ఎవరై ఉండాలి? యెహోవాను ఎరిగినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, నియమ నిబంధనలను ఎరిగినవాడు, యెహోవా దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగినవాడు, ధర్మశాస్త్రంలో భాగంగా ఏమో పిల్లలకు యెహోవా గురించి బోధించినవాడు, భక్తిలో భాగంగా. అలాగనే నేను అనుకుంటాను ఈ యెఫ్తా కూడా ఆమె వేశ్యగా ఉంది. తర్వాత ఈయన చేయి పట్టుకున్నాడు, నాతో ఉండిపో అన్నాడు. ఈయనెవడు? ఇజ్రాయేలీయుడు, పరిశుద్ధ దేవుని ప్రజ. వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళను కూడా పరిశుద్ధంగా ఉండమంటాడు. ఈయన కూడా అదే చెప్తాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వేశ్య దగ్గరికి పోయినవాడా? కాదు అని నేను అనుకుంటాను. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఒకవేళ ఆ వేశ్యను భార్యగా స్వీకరించడానికి ఏమైందో తెలియదు, కానీ ఆయన అడిగాడు, ఈమె ఒప్పుకుంది. కారణం ఏంటి? ధర్మశాస్త్రము చేత నడిపించబడుతున్న ఇజ్రాయేలీలో ఒక ఇజ్రాయేలీయుడు గిలాదు. స్తోత్రం కలుగునుగాక. అంటే నా అపవిత్రత బ్రతుకు నేను పక్కకు పెట్టి ధర్మశాస్త్రం మీద ఆశపడి ఆనుకుని దేవుని పట్ల భయము కలిగి నడవడికలో ముందుకు సాగుచున్న ఈ వ్యక్తితో కలిసి నడుస్తానని అనుకుంది. అదే గొప్ప ధన్యత. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇన్ని మాటలు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా? ఏమిటి? ఆవిడ ఎదురుగా నుంచున్నట్టు మాట్లాడతారు. ఆవిడకి అంత గొప్ప మంచి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఆమంతా మార్చేసుకుంది, ఆ పనికి మాలిన హడావుడంతా పక్క పెట్టేసింది, ఈయన దగ్గరకు వచ్చేసింది, ఏంటి గ్యారంటీగా చెప్తారు మీరు అని మీరు అనొచ్చు. నేను కూడా, మీరు ఈ బోధ చేస్తే నేను కూడా అలా ప్రశ్న మీకు వేయచ్చు. ఎందుకంటే యెఫ్తా దేవునిని ఎరిగి దేవునితో సంప్రదిస్తూ ప్రతి విషయం దేవునితో మాట్లాడే అనుభవం యెఫ్తాకుంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఎవరు నేర్పారు? ఆకాశం నుంచి దేవుడు కనపడ్డా? మోషేలాగా మండి పొదలోంచి ఆకర్షించాడు యెఫ్తానంటే ఏం కాదు. నేను నమ్ముతున్నాను గిలాదు ఆధ్యాత్మిక జీవితం, గిలాదు ఆధ్యాత్మిక జీవితం. ఆ తర్వాత ఇంకా ఆ తల్లి కడుపును తాను పుట్టకముందు తన తల్లి నైజమది, తన తల్లి ప్రవర్తనది, తన తల్లి వృత్తది, తన తల్లికి సమాజం వేసిన ముద్ర. ఇప్పుడు గిలాదు ద్వారా ఆ తల్లి కడుపులో నేను పడ్డాను. గిలాదు దేవుని ఎరిగిన వ్యక్తి, ఆమె దేవుని ఎరిగిన వ్యక్తి ఆహ్వానాన్ని మన్నించి అతనితోనే ఒక అనుబంధాన్ని పెంచుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్రాన్ని హత్తుకోవటానికి ఇష్టపడి తన నైజాన్ని మార్చుకోవటానికి మార్గం తిప్పుకున్న మారు మనసు పొందిన వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేశ్య అనగానే మొదటగా మనకు ఆ పిక్చర్ వచ్చేసిన ఆ తర్వాత యెఫ్తా జీవిత విధానం మనం చూస్తే ఆమె నిజంగానే మారు మనసు పొందింది, నిజంగానే ధర్మశాస్త్రాన్ని హత్తుకుంది. నిజముగా గిలాదు పక్కన ఒక ఇజ్రాయేలీయురాలిగానే బ్రతికింది. తన పాత నైజాన్ని పాతాళంలో పెట్టేసింది. స్తోత్రం కలుగునుగాక. బాల్యం నుంచి పసిబిడ్డకు యెహోవా గురించి చెప్పే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం గురించి చెప్పే ఉండాలి. లేకపోతే ఆమెకు తెలిసో తెలియకో కొంచెం చెప్తే ఇక గిలాదు తప్పక చెప్పి ఉండాలి. ఎందుకంటే గిలాదుకు ఒక భార్య ఉంది, ఆమె కూడా కుమారులను కన్నది. వాళ్ళు కూడా ఎదుగుతున్నారు భయభక్తుల్లో, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నారు, పగలు రాత్రి పఠిస్తున్నారు. బలులు, పర్ణశాలలు, ప్రత్యక్ష గుడారము, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇవన్నీ వాళ్ళకు తెలిసిపోతూ ఉన్నాయి. ఇతడు కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడు, వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్తున్నాడు, వాళ్ళతో పాటు ఇంట్లో అన్నం తింటున్నాడు, వాళ్ళతో పాటు నాన్న కూడా బయటకు పని పాటల మీద వెళుతున్నాడు. ఒరే చిన్నోడా పెద్దోడా అని పిలుస్తూ ఉంటే, యెఫ్తా అని పిలుస్తూ ఉంటే డాడీ అని వస్తున్నాడు. అలాగున ధర్మశాస్త్రం ఎరిగినవాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునితో మాట్లాడాలి అని ఎరిగినవాడు, దేవుడితో మాట్లాడితే దేవుడు సహాయం చేస్తాడు అని ఎరిగినవాడు. స్తోత్రం కలుగునుగాక. యెఫ్తా యొక్క తల్లిని లోకంతో పోల్చుకుంటే, లోకములో మనం ఉన్నాము, పాపములో మనం ఉన్నాము, పాప పురుషుని యొక్క స్వాధీనంలో మనం ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి ఒక వ్యక్తి పంచన, ఒక వాక్యం పంచన, ఒక మంచి వ్యక్తి పక్కన మంచితనము అనే సువార్త ప్రక్కకి ఎప్పుడైతే వచ్చామో వెంటనే మన తత్వం మారటం ప్రారంభమవుద్ది. క్రొత్త సంగతులు అలవాటు చేసుకోవటం మొదలు పెడతాం. స్తోత్రం కలుగునుగాక. నిజానికి ఇక్కడ ఒక పాఠం. ఆ వేశ్య
ఆ వేశ్యే మారు మనసు పొందాను అని నోటుతో డబ్బాలు కొడుతూ స్టేజీలకి మైకులు పెట్టి నేను మారు మనసు పొందానని గొప్ప సాక్ష్యాలు కరపత్రాలు వేయించుకోలేకుండా తన బ్రతుకు ద్వారా తన కడుపున పుట్టిన బిడ్డకు దేవుని గురించి నేర్పి భయభక్తులతో పెంచిన మారు మనసు జీవితాన్ని చూపించిన ఒకప్పుడు వేశ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిసయ్యులు ఉన్నారండి యేసు ప్రభు కాలంలో. యేసుప్రభు పుట్టడానికి ముందే పరిసయ్యుల లోకంలో ఉన్నారండి. శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ఉండేవారు. వాళ్ళతో యేసుప్రభు చోట ఏం మాట మాట్లాడే తెలుసా? మీరందరూ కూడా స్వనీతి ముసుగు, స్వనీతి ఏమంటారు దాన్ని, వ్యాధితో బాధపడుతున్నారు. మీకు ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలకలు కనపడతాయి బాగా, కానీ మీ కంట్లో ఉన్న దూలాలు మీకు కనపడవు. ఇది మీ జీవితం, ఇది మీ బ్రతుకు. సున్నం వేసిన సమాధులుగా ఉంటున్నారు మీరు చూస్తుంటే. అబ్బో, పైనుంచి కిందకి తెలుపు, కదులుతుంటే తెలుపు. కానీ మీ లోపల మీ బ్రతుకు, మీ ప్రవర్తన, మీ నడవడిక చూస్తుంటే కుళ్ళు. సమాధి లోపల ఏముంటుంది? ఎండిపోయిన ఎముకలు ఉంటాయి, కుళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఏముండదు అక్కడ, జీవం ఉండదు. ఈ తెలుపు ద్వారా మేము ఇంత అని మీరు చెప్తున్నారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక రోజు యేసుప్రభు. ఏమని చెప్పండి? మీరు పరలోకం ఒకవేళ వెళితే, ప్రభు రాణిస్తే, ఒకవేళ మీరు వెళ్ళి అక్కడ నిలబడి అసెంబ్లీలో మీరు ఉంటే, మీరు కొంతమందిని చూసి ఆశ్చర్యపోతారు. ఎవరిని చూసి? మీకన్నా ముందు వేశ్యలు అక్కడ ఉంటారు. మీకన్నా ముందు వేశ్యలు అక్కడ దేవుని ప్రక్కన నిలబడి ఉంటారు. అప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వీళ్ళేంటి పరిశుద్ధులు కాదు కదా, వీళ్ళేంటి ఇలాంటి వాళ్ళు కదా, మేము పరిశుద్ధులు కదా, మేము నీతిమంతులు కదా, మేమింత కదా, మేమంత కదా, మేమింత ఉపవాసాలు చేసాం, మేమింత భక్తి చేశాం, అలాంటి వాళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళం కాదని. పరిసయ్యుడి ప్రార్థన తెలియదా మనకి? సుంకరి ప్రార్థన తెలియదా మనకి? సుంకర్ అంటే వేశ్యలతో, లేదా ఈ పరిసయ్యుని ప్రార్థన, నేను ఉపవాసాలు చేశాను, పౌర్ణాలు చేశాను, అమావాస్యలు చేశాను, దాన ధర్మాలు చేశాను, వాడికిలా నేను లేను, వీడికిలా నేను, వాడికన్నా గొప్పని అంటూ నా ప్రార్థన ఆలకించన్నాడు. చూసారా? అదేమీ దేవుడు టిక్ పెట్టలేదట. యేసుప్రభు చెప్తారు. అలాగే ఒక చోట యేసుప్రభు అదే చెప్పారు, మీరు పరలోకం ఒకవేళ వెళితే అక్కడ చూస్తారు, మీకన్నా ముందు వీళ్ళు పరలోకంలో ఉంటారు. ఎందుకంటే మీరు మారు మనసు పొందామని చెప్పుకుంటూ బట్టల్లో చూపిస్తున్నారు. అంతవరకే మారు మనసు అని మీరు ఆ భక్తి చూపిస్తే చాలనుకుంటున్నారు. వాళ్ళు వేశ్యలే ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళు బ్రతుకు ద్వారా మారు మనసు రుజువుపరుచుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పాట మనం నేర్చుకోవాలి. ఒకప్పుడు ఎలా బ్రతికాను, ఇప్పుడు ఇలా పంచకొచ్చాను. ఒకప్పుడు ధర్మం లేదు, శాస్త్రం లేదు, నా ఇష్టం అంటూ బ్రతికాను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఒక ఆయన నా చేపట్టుకుంటానంటే ఇదిగో అని నా చేతినిచ్చాను. ఆయన చేపట్టుకోవటానికి కేవలం భోజనం పెడతాడు, లేకపోతే వస్త్రం ఇస్తాడు, నాకు కొంచెం ఇల్లు కట్టి పెడతాడు అని మాత్రం కాదు. ఆయన చేపట్టుకుంటున్నానంటే దాదాపు ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటున్నాను. ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాడి ప్రక్కన నేను నిలబడటానికి ఇష్టపడుతున్నాను. అంతే నేను అనుకుంటాను, ఇక్కడ నుంచి నేను అలా ఉండకూడదు, ఇక్కడ నుంచి నేను ఈయన సొంతం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అలాగే మనల్ని సొంతం చేసుకున్నాడు. మన మనసు అపవిత్రం అంటే దాదాపు వ్యభిచారపు మనసు, అక్రమమైన ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రపు కోరికలు, అపవిత్రపు నిర్ణయాలు, అపవిత్రపు ప్రవర్తనలు. అలాగ మనము విచ్చలవిడిగా వేశ్య మాదిరిగా, వేశ్యలం కాకపోయినా మన జీవితం అలాగుంది. అయినా యేసు మనల్ని ప్రేమిస్తూ ప్రేమ కలిగి వచ్చాడు. నువ్వు నాకు కావాలి అన్నాడు, నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. ఇక నువ్వు అలా ఉండొద్దు, నీకు ఒక సన్మానపు హోదా ఇస్తాను అన్నాడు. కొంతకాలం మనం బెట్టు చేశాం, కొంతకాలం మాకు వద్దు అనుకున్నాం, కొంతకాలం మనకు ఇదేదో మతం అనుకున్నాం. కానీ తర్వాత మనసు తెరిచి కొంచెం ఆలోచన చేసిన తర్వాత ఇదెంత భాగ్యం. లోకము నన్ను విచ్చలవిడిగా వాడుకుంటూ ఆడిందాట, పాడింది పాటగా నా బ్రతుకును కుక్కలు చింపిన విస్తరిగా చేసేసింది. ఈయనేమో కుక్కలు చింపిన విస్తరిలాగా ఉన్న నా బ్రతుకును మళ్ళీ ఒక పాత్రగా చేసి పెడతానంటున్నాడు, ఒక ఉన్నతమైన హోదాలోకి తీసుకొస్తానంటున్నాడు. అంతకుముందు నువ్వు ఎవరి సొత్తు అంటే ఎవరి సొత్తు అని చెప్పగలను నేను. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నువ్వు నా సొత్తని.
ఆయన సొత్తుగా నేను ఉంటాను. స్తోత్రం కలుగును గాక. అంతకుముందు అందరూ కూడా నువ్వు నా దానివి, నా వాడివంటూ తిరిగారు. ఇప్పుడు నేను ఎవరి దానిని కాదు, ఆయన దానిని. నాకా ఘనత కావాలి, నాకా గౌరవం కావాలి, నాకా గుర్తింపు కావాలి. సంఘానికి ఏసిచ్చిన గుర్తింపు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా దేవుని సన్నిధిని మొరపెట్టాడని 11వ వచనం చదువుకున్నాం కదా. యెఫ్తాతో ఏదో ఒక షరతు పెట్టి పెద్దలందరూ కూడా ఒక ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందాన్ని బట్టి యెఫ్తా పెద్దలతో కూడా వెళ్ళాడట గిలాదు. మరి గిలాదులో వండుకొని ఎక్కడికి పోయాడంటే 3వ వచనం 2వ వచనం. సొంత తోడబుట్టిన వారు తరిమేశారు. పారిపోయాడు అంటే బెదిరిస్తేనే పారిపోతాడు. చిన్న బెదిరింపులు అయితే ఇలా పారిపోయి పక్క వీధిలో ఉంటాడు. వేరొక దేశం, వేరొక ప్రాంతం పారిపోయాడంటే చంపటానికి ప్రయత్నం చేసి ఉండాలి. నిన్ను బ్రతకనివ్వము అనే ప్రయత్నం చేసే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏదేమైనా ఆ తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఆమె పేరు ఇక్కడ లేదండి. ఈవెన్ యెఫ్తా కడుపున పుట్టిన కూతురు పేరు కూడా ఇక్కడ లేదండి. పేరు లేకపోయినా, పేరుంటేనే ప్రభు యొక్క దృష్టిలో పడతామని కాకపోయినా, మనం కూడా పేరున్నవారే భక్తులు, పేరు లేనివారు భక్తులు కాదు అని అనుకుంటే, పేరు లేకుండా ఎంతమంది భక్తులను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడో యేసయ్య. స్తోత్రం కలుగును గాక. సిరియా దేశపు సైన్యాధ్యక్షుని ఇంటిలో ఒక చిన్నది, 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టిన ఒక చిన్నవాడు. స్తోత్రం కలుగును గాక. నాన్న, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నీ మాటే నా మాట. నాకు ఎన్ని ఆశలు ఉన్నాయి, ఎన్ని కళలు ఉన్నా, నా భవిష్యత్తు గురించి ఎన్ని ప్రణాళికలు ఉన్నా, నువ్వు దేవునికి మాట ఇచ్చావు నా గురించి. ఏదో ఒక మాట ఇచ్చావు, అది నా గురించి నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఏం కంగారు పడకు, దుఃఖపడకు, నేను రెడీ. ఆ దేవుని సొంతమైపోతాను. స్తోత్రం కలుగును గాక. ఈ మనసే కూతుళ్ళకుంటుంది, ఈ మనసే కొడుకులుకుంటుంది. ఒక స్థాయి వచ్చేటప్పటికి నా ఇష్టం, నా భవిష్యత్తు, నా బ్రతుకు. ఎనివే, ఆ పాఠం తర్వాతలోకి వచ్చేద్దాం. మొదటి పాఠంగా చూసుకుంటే ఈ యెఫ్తా రిజెక్షన్ ఫేస్ చేశాడు. అంటే వెలివేయబడుట ఫేస్ చేశాడు. నువ్వు సరైనోడు కాదు, నీ పుట్టుక సరైంది కాదు, నీ తల్లి అన్యురాలు. ఒకవేళ నాన్న నాకు కావాలని భార్యగా తెచ్చి పెట్టుకున్నాడు, కానీ ఈ మొదటి భార్యకు పుట్టిన కొడుకులు పిన్నమ్మ అంటారో మరేమంటారో తెలియదు, కానీ నాన్నను బట్టి కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారేమో, అన్య స్త్రీకి పుట్టినవాడు అని. మనం ఆ మాటలు వెనుకున్న విరుపు మనకు తెలుసు. పైకి నాన్న మీద గౌరవంతోనో ఏదో అలా అనాలి కాబట్టి వాళ్ళు అన్నారు అన్య స్త్రీకి పుట్టినవాడు. అంటే ఇజ్రాయెల్ దృష్టిలో దేవుని బిడ్డ కాదు, పాపపు స్త్రీ అన్నట్టు అంత మాట అన్నారు. అనటమే కాదు, నాన్న వెళ్ళిపోయాడు, నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఆస్తి పిల్లలకు వస్తుంది, మేమింతమంది కుమారులము, నువ్వు కూడా నాన్నకు కొడుకువే కావచ్చు, కానీ ఆ స్త్రీకి పుట్టినవాడు గనక ఈ ఆస్తిలో నువ్వు పాలు పొందే భాగం నీకు లేదు అని పంచాయతీ కాదు కానీ తరిమేశారు. ఊర్లో లేకుండా తరిమేశాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి, చంపేయబడుటకు వాళ్ళు సిద్ధపడ్డారు. అన్యునుగా ఎంచబడ్డాడు, అపవిత్రునిగా ఎంచబడ్డాడు, చీకొట్టబడ్డాడు, తరిమివేయబడ్డాడు, దూరముగా పోయే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లోడుగా ఏం కాదు, వయసు వచ్చిన తర్వాతే పంపకాలండి. చిన్నపిల్లోడు ఆటలాడుకున్నప్పుడు పంపకాలు కాదు ఇవి. పరాక్రమం గలవాడు, బలాఢ్యుడు, మంచి యోధుడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదన్నారు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనం అంతా పోగై అతని నాయకునిగా చేసుకున్నారు. అతని చుట్టూ పోగయ్యారు. ఎప్పుడైతే ఒంటరిగా మనం అరణ్యులాంటి లోకంలో ఉంటామో లోకం మన చుట్టూ పోగైపోతుంది. అల్లరి జనము, అల్లరి వాతావరణం మన చుట్టూ మనం పోగేసుకోవాల్సిన పని లేదు. లోకం తత్వమే అది. ఎవడొంటరిగా దొరుకుతాడా, ఏదో చెయ్యాలన్నట్టుగా అల్లరి చిల్లరి ఈ జనం పోగైపోయారు. వాళ్ళతో పాటు టోబు దేశంలో ఉంటున్నాడు. ఇంతకీ యెఫ్తాను గురించి మనకు వచ్చే అంశం ఏంటనంటే, ప్రపంచం చేత, సమాజం చేత, తోడబుట్టిన వారి చేత తిరస్కరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. సొంత కుటుంబమే చిల్లిగవ్వ చేతిలో పెట్టకుండా అమ్మను బట్టి, నాన్న పేరు ఎత్తట్లేదు వాళ్ళు, నువ్వు నాన్నకు కొడుకువైతే కానీ అమ్మను బట్టి, నువ్వు నీ తల్లిని బట్టి నీకు హక్కు లేదు అంటూ రిజెక్షన్,
ఎదురు చేసుకున్నాడు, వెలివేయబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి ఆస్తిలో సమాజం ప్రకారం చట్టబద్ధంగా తనకు భాగం రావాలి. తనేం తప్పు చేశాడు? ఆస్తి పొందటానికి తనేం తప్పు చేశాడు? ఆ తండ్రికి కొడుకే కదా, కొడుకులాగే ఉన్నాడు కదా. నిజానికి ఆ ఇజ్రాయేలీయుడైనటువంటి తండ్రి కనుసన్నలలోనే ఎదిగాడు కదా. అన్నలలో చూసుకుంటూ అన్నలలో ఒక సహోదరుడై బ్రతికాడు కదా. నాన్న కనుగొన అయ్యేటప్పటికీ ఇతడు యెఫ్తా దేనిని బట్టి నీకు రిజెక్షన్ అంటున్న నాన్నను బట్టి కాదు, నీ తల్లిని బట్టి నీకు వాటా లేదు, ఇందులో నా తప్పే ఉంది. ఇప్పుడు ఆమె అలాంటిది కాదు కదా, అలాంటి ఆ స్థితిలో ఉండగా నేను కడుపులో పడలేదు కదా. నో 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 నో, నేను తండ్రి తీసుకొచ్చిన తర్వాత కొంతకాలానికి కడుపున పడ్డాను. స్తోత్రం కలుగునుగాక. మారు మనసు పొందిన స్త్రీ అని అనుకుంటే వీళ్ళు ఒప్పుకోరు కదా, వీళ్ళు ఒప్పుకోరు కదా. నిజానికి ఒక పాయింట్గా చెప్పాలంటే ఆస్తి పొందకుండా ఉండటానికి ఇతను తప్పేమి లేదు, ఇతనేం పొరపాటు చేయలేదు, బాల్యం నుంచి తప్పులేం చేయలేదు, ఇతని పొరపాటు ఏమీ లేదు. అయినా మరొకరి పొరపాటు వల్ల, మరొకరి కడుపున పుట్టినందువల్ల, మరొక వ్యక్తి యొక్క ఆ స్థితి వల్ల తన స్థితి పాతాళంలోకి పోయినట్టు అయిపోయింది. నిజానికి అమ్మ కడుపులో మనం పాపంతో పడ్డాము, మన పుట్టుకతోనే పాపులము అని లేఖన చెప్తా ఉంటే, ఇంకా అమ్మ కడుపులో నేను పిండముగా ఉన్నప్పుడు, మాంసముద్దగా ఉన్నప్పుడు నేను పాపం ఎలా చేయగలను? అమ్మ కడుపులో అప్పుడే పాపంతో ఎలా పుడతాను? పాపం చేస్తేనే కదా నేను పాపినవుతాను. నాలో పాపం ఉంటేనే కదా పాపం చేస్తాను. అమ్మ కడుపులో నాకు అవయవాలు ఏమీ రాలేదు, కడుపులోనే నేను పాపంతో పుట్టానట, నాలో పాపం ఉందంట దేవుడు అంటున్నాడు. కనుక నీవు బయటకు వచ్చినా ఆ పాపపు శాపపు ప్రభావం నీ మీద పడి నిన్ను కుదురుగా ఉండనివ్వదు. కాదు కాదు, నిన్ను నరకంని కీడ్చుకుపోతుంది, దేవుని సన్నిధికి చేరకుండా నిన్ను అడ్డుకుంటుంది. అది దేవుని యొక్క సత్యపు మాట. స్తోత్రం కలుగునుగాక. ఇది మనకు కొంచెం కొరుకుడు పడదు. నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, పుట్టినప్పటి నుంచి ఎవరిని పండెత్తి మాటం లేదు. నిజానికి ధర్మం అంటూ ఒక త్రాసుగా ఉంటే ఆ ధర్మమే ఒక వ్యక్తిగా నన్ను ముందొచ్చి చూస్తే అసలు నాలో తప్పు దొరకదు. అలాంటి పనులేమీ నేను చేయలేదు, ఎలా పాపినవుతాను అంటే దేవుడు అంటాడు, ఏదెను తోటలో ప్రథమ ఆదాము ఒక పురుషుడి యొక్క అవిధేయత పాపమును లోకములోనికి తెచ్చిపెట్టింది. అలాగున్న పాపము లోకంలో స్ప్రెడ్ అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఎవరో చేసిన తప్పుకి లోకమంతా పాపంతో నిండిపోయింది. అదే కదా లేఖనం చెప్తా ఉంది. ఆదాము యొక్క అవిధేయత పాపముగా మారి ఆ శాపము లోకములోనికి స్ప్రెడ్ అయిపోయింది. కనుక ఆదాము చేసిన పాపపు ప్రభావం ఈ లోకం మీద పడింది. ఆ స్థితి నుంచి విడుదల చేయటానికి యేసుప్రభు వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి నిష్కారణంగా మంచోళ్ళు కూడా, మంచోళ్ళు అంటే ఎవరు మంచోళ్ళు కాదనుకోండి, లోకరీతిగా మాట వరుసకు అర్థమవటని చెప్పుకుంటే నిష్కారణంగా మనం ఏ తప్పు చేయకపోయినా మరొకరు చేసిన తప్పుకు మనకు దెబ్బలు పడుతుంటాయి. మనం దొంగతనం చేయకపోయినా ఒక్కొక్కసారి మనకు నిష్కారణంగా దెబ్బలు పడుతుంటాయి. ఇది సహజం, తేలిపోతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినను అతడు పారిపోయినా, నేను అనుకుంటాను బాల్యం నుంచి ఎంత భక్తి చేశాడు ఇక్కడ లేదు కానీ, యవ్వనంలోకి వచ్చాక ఎలా దేవుని హత్తుకున్నాడు వివరాలు ఇక్కడ లేవు కానీ, ఆ పెద్దలందరూ వచ్చి అమ్మోనీయులు మా మీదకి దాడి చేయడానికి వస్తున్నారు, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాము, అమ్మోనీయులను ఓడించే శక్తి మా దగ్గర లేదు, ఎవడు మాకు నాయకుడుగా లేడు, నీ అంత పరాక్రమం, నీలంత బలం, నీ అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు, నువ్వు వస్తే మా తరపు నువ్వు కూడా ఉండి మాకు నాయకుడిగా ఉండి అమ్మోనీయులను తరిమేయాలి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకు మంచినీళ్ళు కూడా పట్టకుండా చేసేయాలి, నిన్ను మేము రాజుగా నాయకుడుగా చేసుకుంటాము అని ఒప్పందం చేశారు. అదే కదా చదువుకున్నాము. మళ్ళీ అడుగుతాడు, నిజంగా చేసుకుంటారా? గిలాదు నన్ను వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారా? మళ్ళీ ఏదైనా సన్మానాలు బహుమలు ఇచ్చే టైంకి నువ్వు ఫలానా తల్లి కొడుకు కదా అని తరిమేస్తారా? మీరు చెప్పిన మాట నిజమేనా? ఎందుకంటే నేను అక్కడ ఏదో చిన్న కబడ్డీ ఆడటానికి నేను రావట్లేదు, అమ్మోనీయులతో మీ తరపున ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళని ఓడించి తరిమేసి మీకు శాంతి తీసుకురావాలి. కనుక మీరు నన్ను నాయకునిగా ఎంచుకుంటాము, అధిపతిగా చేసుకుంటాము అంటున్నారు. నిజమేనా? మీరు చెప్పింది నిజమేనా? ఉత్తుత్తి మాటేనా? నిజంగా చెప్తున్నారంటే యెహోవాయే సాక్షి అన్నారు. అప్పుడు గిలాదు వచ్చాడు. గిలాదుకు వచ్చి యెఫ్తా గిలాదుకు వచ్చి వెంటనే కత్తి పట్టుకురండి, కటారు పట్టుకురండి, గుర్రాలు ఎక్కండి అని అనలేదట. వెంటనే
గిలాదు వచ్చిన వెంటనే, ఒక భవనంలోకి చేరిన వెంటనే యెహోవాతో మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. అదే 11వ వచనం. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతి కొంత వినిపించాడా, అంత వినిపించాడా? చూసారా వాక్యం అక్కడ? కొంత వినిపించాడా, అంత వినిపించాడా? సంగతి అంత అంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు 24 అవర్స్ సంగతి కాదు అది, లేదా వారం సంగతి కాదు అది, ఒక నెల సంగతి కాదని నేను అనుకుంటాను. తన సంగతి అంతా అంటే తన తల్లి దగ్గర మొదలుపెట్టుంటాడు. స్తోత్రం కలుగునుగాక. తన పుట్టుక దగ్గర మొదలుపెట్టుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నా బ్రతికిదయ్యా, నా పుట్టుకిదయ్యా, ఇలాగ నాకు అవమానాలు వచ్చాయి, ఇలాగ వాళ్ళు నన్ను నిష్కారణంగా తరిమేశారు. అమ్మ వంక చూపి నాకు రావలసిన స్వాచ్ఛం లేకుండా వీధిలో కట్టుబట్టలతో నిలబెట్టారు. అంతేకాదు, ఈ ఊళ్ళో నువ్వు బ్రతికేది ఉంటే కుదరదు, మళ్ళీ వాట కోసం వస్తావని దాడి చేసి చంపటానికి కూడా కుట్ర చేస్తే నేను పారిపోవలసి వచ్చింది. అమ్మ మనసు మార్చుకుని ఆ గిలాదయి దగ్గరకు వచ్చింది. గిలాదయి దగ్గర నమ్మకంగానే ఒక భార్య కాకపోయినా బ్రతికింది. ఆ గిలాదు ద్వారా ఒక భక్తిని వంట పట్టించుకుంది. ఆ భక్తిని నాకు నేర్పింది. ఓ యెహోవా, నీ సన్నిధిలో మొరపెడితే నువ్వు వింటావట. యథార్థమైన మనసు మొరపెడితే నువ్వు వింటావట. ఎలాంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే అంతా నీ దగ్గర చెప్పుకుంటే నువ్వు వింటావట, సహాయం చేస్తావట, అన్నీ చక్కబెడతావట. స్తోత్రం కలుగునుగాక. ఏమంటే వేశ్య కడుపున పుట్టాడు అని తీసి పారేద్దామా మన భక్తి భావంతో? లేదు. వేశ్య కడుపున మనం పుట్టకపోయినా ఇలాగ దేవునితో సంప్రదించే ప్రార్థనా జీవితం మనకు ఉందని ఆలోచన చేస్తే, అంటే ఊరికే పోల్చుకుంటున్నా సుమా, అంత దూరం పోకండి. నేను అంత మాట అంటున్నానని మీరు హృదయంలో నొచ్చుకోకండి. ఇంత భక్తి పరులమో, ఇంత ప్రార్థన పరులు, ఇలాగని మనం ఏదేదో భక్తిని ప్రదర్శిస్తున్నామే. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పరిస్థితిని, ప్రతి సంగతిని ప్రభు ముందు తెరిచిన పుస్తకంగా పెడుతున్నామా? దేవునికి అన్నీ తెలుసు కదా, పెట్టాలని ఎందుకు చెప్పాలి? ఆయనకు అన్నీ తెలుసు, మళ్ళీ ఆయన దగ్గరికి ఆ హరికథ చెప్పడం ఎందుకని మనం అనుకోవచ్చు. లేదు, దేవునితో సహవాసం అంటేనే ఓపెన్గా అలా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆదాము నువ్వు ఎక్కడున్నావని ఏదైనా తోటలో అడిగాడు దేవుడు. కనపడదా దేవునికి? ఎక్కడున్నాడో తెలియదా? ఆయన చూపులు ఆకాశంలో ఉంటాయి, ఆయన చూపులు పాతాళంలో చూడగలుగుతాయి, ఆయన చూపులు గుహల్లో చూడగలుగుతాయి, ఆయన చూపులు సముద్రపు లోతుల్లో ఏముంటాయో ఎక్కడుంటారో చెప్పేస్తాడట. అలాంటి దేవుడు ఆదామును వెతుక్కుంటున్నాడా? ఆదాము కనపట్టలేదా? దేవుడికి ఆదాము కనపట్టలేదు. దేవుడి సృష్టి అంతా కనపడుతుంది, ఆదాము కనపట్టలేదా? కనపడక కాదు, తెలియక కాదు, చెప్పాలి ఆదాము. స్తోత్రం కలుగునుగాక. అదే తాత్పర్యం ప్రార్థన అంటే, అదే తాత్పర్యం దేవునితో సహవాసం అంటే, అదే తాత్పర్యం దేవునికి లోబడటం అంటే, అదే తాత్పర్యం దేవుని పట్ల గౌరవం కలిగి భయభక్తులు కలిగి ఉండటం అంటే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు అలాగ వెలివేయబడిన, అటు తల్లికి దూరమైన, బహుశా తల్లి కూడా చనిపోయి ఉండొచ్చు, తల్లి తండ్రి చనిపోయి ఉండొచ్చు. అప్పుడే కదా పిల్లలు నేను నాది అంటూ మొదలెడతారు. లేకపోతే ఎవరో ఒకరు ఏదో కొంచెం లైన్లోకి వస్తారు. అలా కుదరదయ్యా, ఇది అన్యాయం అయ్యా అని ఎవరో ఒకరు కొంచెం వత్తాసు పలుకుతారు, వక్కాల్తా. తల్లి కూడా పోయింది, తండ్రి కూడా లేడు. ఇప్పుడు మిగిలిన కొడుకులందరూ కూడా నువ్వు మా తోడబుట్టినవాడు అయితే అయి ఉండొచ్చు సమాజం ప్రకారం. మా దృష్టిలో నువ్వు మా తోడబుట్టినోడు కాదు, నువ్వు చెడబుట్టినవాడు, చెడు స్త్రీకి పుట్టినవాడు, సున్నత లేని ఆ జాతిలో నుంచి వచ్చినవాడు. నాన్న పక్కనుంటే ఉండొచ్చు, నాన్నకి ఇష్టమై తెచ్చుకోవచ్చేమో, కానీ మా దృష్టిలో యు ఆర్ ఎ యూస్లెస్ ఫెలో, అన్టచబుల్, గెట్ అవుట్ అన్నారంతే. పోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ యెఫ్తా గ్రంథం ఆ అధ్యాయం అంతా చదువుతుంటే ఈ గిలాదు ప్రాంతానికి న్యాయాధిపతిగా ఉన్నాడు 6 సంవత్సరాలు. దేవుడు ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని ఏ స్థాయికి తీసుకొచ్చేసాడో. స్తోత్రం కలుగునుగాక. కొంచెం విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉంటే ఎంత చక్కగా నడిపిస్తాడో మన జీవితాన్ని యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని, నాలో అలవాట్లు ఉన్నాయి, నాలో చెడు ఉంది, నాలో అది ఉంది, నాకైతే మంచిగా ఉండాలన్నది, కానీ నాలో ఈ బుద్ధి నన్ను అలా లాగేస్తూ ఉంది. నన్ను దేవుడేం పట్టించుకుంటాడు, నన్నేం దేవుడేం చూసుకుంటాడు, నాకు ఇంతే, నాకు ఎలాంటి బ్రతికి. ఒకవేళ దేవుడు దండం పెడితే కొంచెం గుమస్తా ఉద్యోగం తీసుకొస్తాడేమో, కొంచెం దేవుడికి ఇంకొంచెం ఎక్కువ దండం పెడితే సూపరింటెండెంట్ ఉద్యోగం ఇస్తాడేమో, కానీ తన కొడుకుగా చేసుకునే భాగ్యం నాలో ఏ మంచి ఉంది, నాలో ఏ పరిశుద్ధత ఉందని నీవు నేను అనుకుంటే ప్రభు అంటాడు, నీలో
పరిశుద్ధత ఉన్నదని నేను చేపట్టుకోలేదు, నీలో పరిశుద్ధుడిగా ఉండే శక్తి ఉందని చేపట్టుకోవట్లేదు. నిన్ను పరిశుద్ధుడిగా చేసే ఉద్దేశంతో నీ చేపట్టుకుని ఇప్పటికే నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు అని భావిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి నేను పెడుతున్నాను అంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. నువ్వు నేను మంచోళ్ళమని యేసేమని చేపట్టుకోలేదు, నువ్వు నేను మంచోళ్ళమని యేసే మన కోసం ప్రాణం పెట్టలేదు. లేఖనంలో ఉంది కదా, ఎవరైనా నీతిమంతుల కోసం చనిపోవటం అది సబబు. అయినా అలా కూడా చచ్చిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక నీతిమంతుల కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు ఉంటారు? చాలా అరుదు. అయినా పాపిష్టి జనాంగం కోసం పరిశుద్ధుడు తన ప్రాణాన్ని పెడితే ఆశ్చర్యం కదా, అపురూపం కదా? ఆలోచన చేయొద్దా? కృతజ్ఞతతో ఆయన కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కాళ్ళు కడగొద్దా? ఎంత భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నా మనసు వేసా, నా బుద్ధి వేసా, నా చూపులు వేసా, నా వినికిడి వేసా, నా అడుగులు వేసా, నా నిర్ణయాలు వేసా, నా పడక నడవడిక అంతా వేసే జీవితం, పాపిష్టి జీవితం. అలాంటి నన్ను నీకు గుడిసేస్తాను, రోజు సద్దిభోజనం పెడతాను అనలేదు. నువ్వు అంతఃపురంలో తీసుకెళ్తాను, నా ప్రక్కన ఉంటావు, నువ్వు నా దానివి అంటున్నాడు యేసయ్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఆ దృశ్యాన్ని ఆలోచించేయండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇది యేసు ప్రేమ తమ్ముడు, ఇది యేసు ప్రేమ తల్లి. ఎలాంటి భక్తి చేద్దాం యేసయ్యకు. ఓ మై గాడ్, హల్లెలూయా. నీలో ఏ మంచితనం లేదు, నాలో ఏ మంచితనం లేదు. ఆయన నిన్ను చూస్తూ నీ దగ్గరకు వచ్చేసాడు. కుక్కలు చింపిన విస్తరిలాగా మన బ్రతుకులు ఉన్నాయి. అపవాది మన శరీరాలతో ఆటలాడుతున్నాడు, మన బ్రతుకులతో ఆటలాడుతున్నాడు, మన చేత పాపం చేయిస్తున్నాడు. పాపం మనలో పెట్టి పాపపు ప్రభావంతో మనలను పనికి మాలిన వారిగా చివరికి పాతాళంలో నిత్యము కాలిపోయి మంటల్లోకి తనతో పాటు ఈడ్చుకుపోయే ఆ కుట్రతో మనతో చెలరేగిపోతున్నాడు వాడు. నిజానికి పుణ్యపురుషులు ఎవరు మనల్ని చూడరు, పట్టించుకోరు. పైకి మనం తెల్లబట్టలు వేసుకుని బాగున్నామని అనుకుంటున్నాం, కానీ మన గుండె, మన హృదయం బాల్యం నుంచి చెడ్డది, ఘోరమైన పాపమని గజ్జి వ్యాధి కలిగిన కుష్టు హృదయం. ఈ లోకం మనలను చీకొట్టే పరిస్థితి. కానీ మహాదేవుడు ప్రేమ స్వరూపి దయగలవాడు పైనుంచి దిగొచ్చాడమ్మా మన కోసం, పరమ నుంచి దిగొచ్చేసాడమ్మా మన కోసం. పరిశుద్ధుల కోసం రాలేదమ్మా, పుణ్యాత్ముల కోసం రాలేదమ్మా. పడి చెడి చితికి యాతన పడుతూ దిక్కుతోచక చచ్చిపోదాం అనుకుంటూ చావలేక బ్రతకాలని ఆశపడుతూ బ్రతకటానికి అవకాశం లేక ఉక్కిరి బిక్కిరైపోతున్నా ఊబిలో పడిన ప్రజల కోసం వచ్చేసాడు మన ప్రభువు. ఆ ప్రభువుని ఎలా ప్రేమించాలి మనం? ఆ ప్రభువుకి ఎలా దాస్యం చేయాలి మనం? ఆ ప్రభువుని ఎలా పూజించాలి మనం? ఆ ప్రభు పట్ల ఎంత ఆత్రత, ఎంతగా పెనవేసుకోవాలి మనం? ఓ మై గాడ్, హల్లెలూయా. ప్రభువా, ఆకర్షించు ప్రియుడా, నేను నిన్ను హత్తుకుంటానయ్యా. నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చావు, నాకు ఒక చక్కటి పేరు పెట్టావు, పైగా నా సొత్తు అన్నావు, నేనుండే చోటు నువ్వు కూడా ఉంటావు అన్నావు. అంతేకాదు, ఒకరోజు నేను నా దానిగా చేసుకుంటాను అన్నావు. ప్రదానం చేయబడిన కన్యకగా సంఘములో నేను ఒక అవయవమై ఉన్నాను దేవా. ఇంత గొప్ప ధన్యత, పనికి మాలిన చెడిన నాకు ఇస్తున్నావంటే నిజానికి కన్నెత్తి చూడటానికి కూడా నాకు భయమేసేయాలి. నీ కాళ్ళ దగ్గర కూర్చోటానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఏడ్చేయాలి. అయ్యా, నా చేయి పట్టుకోకు, నా భుజం మీద చెయ్యకు, నా దగ్గరికి రావద్దు, నేను కుష్ఠోడిని, పాపమనే కుష్ఠు నాకు ఉందని కేకలు వేసి నేను దూరంగా పోతూ వణికిపోవాలి. అలాంటి నాకు ఎంత ధైర్యం చెప్పావయ్యా. అబ్బా తండ్రి అంటూ ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు. పరలోకంలోని ఆశీర్వాదాలన్నీ భూమి మీద బ్రతకుండగానే నాకు సొంతం చేసేసావు. ఎలాంటి భక్తి చేయాలి నీకు? ఎలాగో నిన్ను ప్రేమించాలి, ఎలాగ నీ మార్గంలో నడవాలి, నీ కొరకు ఎలా తప్పించాలి, నీ కొరకు ఎలాగ సాక్షిగా జీవించాలి, బ్రతకటం నీ కోసమే, చావైతే నాకు మంచిదని తాత్పర్యంతో మేము బ్రతకాలి కదా చివరి దినాలలో. తండ్రి, అలాంటి మనసు మాకు ఇవ్వండి.
ఇక లోకము చేత స్నేహం చేసి వేశ్యలాంటి లోకాన్ని హత్తుకుని వేశ్యలాంటి లోకంతో స్నేహం చేసి వేశ్యలాగా లోకంతో పెనవేసుకునే బ్రతుకు ఆలోచన తలుపులు మాకు వద్దు. లోకంలో ఉన్న లోక సంబంధులుగా మేము ఉండము. యేసు సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వచనాలు 3వ తర్వాత నుంచి ఆ 10వ వచనం వరకు ఆ మధ్యలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే, ఏ ప్రాంతం ప్రజలైతే చీకొట్టారో, ఏ ప్రాంతం ప్రజలైతే మారు పేరు పెట్టి పిలిచారో, ఏ ప్రాంతం ప్రజలైతే ఇతని చూడటమే కాదు ఇతని తల్లి గురించి ఎప్పుడో జీవించిన జీవితాన్ని ఇప్పుడు కూడా అలాంటిదే అన్నట్టుగా విక్కిరింతగా మాట్లాడుతూ ఒక గజ్జి కుక్కలాగా చూశారు. అసలు మా వీధుల్లోనూ తిరగడానికి వీల్లేదు, అసలు గిలాదువాడు కానే కాదు, కడుపున పుడితే పుట్టొచ్చు అంటూ చెబుతూ ఏ సమాజం అయితే, ఏ ప్రాంతం అయితే, ఏ పట్టణం అయితే, ఏ ప్రజలైతే ఇన్క్లూడింగ్ సహోదరులు వెలివేసి మాట్లాడటానికి చూడటానికి నువ్వు పనికి మాలినవాడు పో అని తరిమేశారు. మళ్ళా వాళ్ళే నువ్వు కావాలి బాబు మాకు అంటూ దగ్గరికి వచ్చారు. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నం, దేవుడు చేస్తాడలాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేస్తాడలాగా, ఖచ్చితంగా చేస్తాడు. నిన్ను చీకొట్టిన వారు మళ్ళీ చేతులు చాపి నువ్వు కావాలని కోరుకుంటూ వచ్చేలాగున్న పరిస్థితులు మారుస్తాడు. ఆ స్థితి తీసేస్తాడు. కనుక దుఃఖపడకు, బెంగపడకు, బాధపడకు. ఒకవేళ వెలివేయబడిన జీవితాన్ని బట్టి, కష్టాల జీవితాన్ని బట్టి ఇంట్లోనో వీధిలోనో భర్త ద్వారానో మరొకరి ద్వారానో ఒక చులకన మాట, చులకని చూపు, చులకని స్వభావం, వెలివేయబడిన రీతిలో నిన్ను వాళ్ళు చూస్తున్నారేమో ప్రభువుని అంగీకరించినందుకు, బైబిల్ చేత్తో పట్టుకుంటున్నందుకు, చర్చికి వస్తున్నందుకు బహుశా కావచ్చు. డోంట్ వరీ, డోంట్ గెట్ అప్సెట్. వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు. లేదు నువ్వేదో అయిపోతున్నానని చెప్పేసి యేసుప్రభు దగ్గర ఎక్కువసేపు ఏడవద్దు. బెంగ వస్తుంది ఎవరికైనా. ఈ యెఫ్తా కూడా బెంగ వచ్చే ఉంటుంది, కాస్త బాధపడే ఉంటాడు ఖచ్చితంగా. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ కడుపును నాకు ఎందుకు పడేశావు, అలాంటి అమ్మ కడుపును నాకు ఎందుకు జన్మనిచ్చావు, ఇప్పుడు చూడు లోకమంతా దాని కొడుకు అని. మా అమ్మ సంగతి నాకు తెలియకపోయినా ఆ పాత కథలన్నీ తీసుకొచ్చి నా ముందు పెద్ద సీరియల్లా మాట్లాడుతున్నారు అందరూను. ఇందులో నా తప్పే ఉంది, ఆమె కడుపులో పుట్టడం నా తప్ప, దేవుడా ఇలాంటి మాటలు పడుతున్నానంటే ఆవి కడుపులో పుట్టాను కదా అంటూ మాట్లాడలేదు. నో. చాలా సందర్భాల్లో యవ్వనస్తులు, చాలా సందర్భాల్లో మనం కూడా చాలా స్థాయిలో అలాంటి ప్రార్థన చేస్తాం. ఇలాంటి పేదోడింట్లో మమ్మల్ని పుట్టించావేంటి, తినటానికి లేదు, ఉండటానికి లేదు, అడుక్కుని తినాల్సిన పరిస్థితి వచ్చింది, మమ్మల్ని రిచ్ పీపుల్ ఇంట్లో ఎందుకు పుట్టించలేదు యేసయ్య? ఎందుకంటే జన్మింపజేసేవాడు దేవుడే కదా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఒకవేళ లోకరీతిగా మాట వరుసకు ఆ బిలీనీర్ ఇంట్లో ఆ కడుపున 10వ కూతురుగా పుట్టినా బాగుండును, నేను ఆ బిలీనీర్ కడుపున నేను 12వ కొడుకుగా పుట్టినా బాగుండును. ఈ పాకల్లో ఉన్న ఈ తల్లి కడుపులో నన్ను పుట్టేశారు. ఈ తల్లికి పేరు లేదు, పాచి పని చేసుకుని బ్రతుకుతుంది. యేసయ్య ఆమె కడుపులో నన్ను ఎందుకు పుట్టావు, ఇప్పుడు చూడు నా భవిష్యత్తు బ్రతుకు అంటూ అప్పుడప్పుడు మనకు కలిగి ఉన్న వారిని చూసి, కలిగి లేని తల్లిని చూసి, కలిగి లేని ఆ పాకను వసారని చూసి యేసయ్య ప్రేమ అంటావు, ఇదా ప్రేమ? ఆ రిచ్ పీపుల్ ఇంట్లో నన్ను ఎందుకు పుట్టేలా చేయలేదు అంటూ మాట్లాడే పిల్లలు ఉంటారు, మాట్లాడే యవ్వనస్తులు ఉంటారు. ప్రేమతోనే ప్రార్థన చేస్తారు కానీ అంత దూరం పోతారు. నో. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. రిచ్ మ్యాన్ కడుపులో పుట్టి పాపం చేసేవాడిగా ఉంటావా, పేదరాల కడుపులో ఉండి పరిశుద్ధుడిగా జీవిస్తావా? స్తోత్రం కలుగునుగాక. లోకాన్ని ఏలుబడి చేసి ఆ ధనవంతుని కడుపులో పుట్టి నరకానికి పోయే పరిస్థితి తెచ్చుకుంటావా? దేవుడంటే భయం భక్తి కలిగి లోకరీతిగా ఏం సంపాదించుకోకపోయినా దేవుని పట్ల భయము భక్తి ప్రేమను సంపాదించుకున్న ఆ పేదరాల తల్లి కడుపులో పాకలో పుట్టి దేవుని యొక్క సింహాసనం ముందు పక్క నిలబడి ఆ భాగ్యం తెచ్చుకుంటావా? చెప్పాలి ఈరోజు సంఘమా. కనుక ఈరోజు లోకం ఏదో రోజు సంపాదిస్తామని, నిన్నగాక మొన్న వచ్చాడు, మొదటి అంతస్తు కట్టుకున్నాడు, 2వ అంతస్తు కట్టుకున్నాడు, లోకల్ ఉన్నవాళ్ళే బాగున్నారు, లోకల్ ఉన్నవాళ్ళే బాగా సంపాదించుకున్నా, నేను ప్రభు నమ్ముకుని అంతకుముందు కన్నా నేను పడిపోయాను, చెడిపోయాను, ఉన్నవన్నీ పోయి ఏంటో ప్రభులో అంటూ కొంతమంది యేసు ప్రభు దగ్గర చెప్పేవారు ఉంటారు, కొంతమంది సహోదరులతో చెప్పేవారు ఉంటారు, కొంతమంది బయట చెప్పడానికి దమ్ము లేక పిరికోళ్ళు అయిపోయి ఎందుకు దేవుడు నేను ఎలా చేశాడు, అదిగో నా పక్కన మా అన్న ప్రభు నమ్ముకోలేదు, గుళ్ళన్నీ తిరుగుతాడు, నేను ప్రభు నమ్ముకున్నాను బాగుంటాను, ఇప్పుడు చూడు అన్న చూడు ఎంత
పైకి వెళ్ళిపోయాడు, ఎన్ని కార్లు కొనుక్కున్నాడు, ఎన్ని చూసుకున్నాడు. యేసుప్రభు నేను అలాగే ఉన్నాను, గొర్రెకు తోక బెత్తుడు అన్నట్టుగా. ఏంటి నన్ను ఏం చేసావు నువ్వు, నీ చేయి పట్టుకున్నాను, ఏమొచ్చి నాకు ఒరిగిపడింది అని మనం కూడా అంటాం. ప్రార్థనలు పైకనం కానీ మనసులో ఆ మాటలు పెట్టుకుని ప్రభు దగ్గర మరొకలా ప్రార్థన చేస్తాం, గొప్పవాడువయ్యా మంచివాడువయ్యా అని. లేఖనం చెప్తుంది, దేవుని ఎరిగిన వారు అంతకంతకు ధనవంతులైపోవటం చూసి నువ్వు ఆయాస పడకు, వారికి ఎదురుగా నాశనం ఉంది. నువ్వు పేదవాడవైనా దేవుని దృష్టిలో ధనవంతుడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దృష్టిలో మహాభాగ్యవంతుడవు. గొప్ప రక్షణ సొంతం చేసుకున్నావు. దేవుని ముందు నిలబడి దేవునితో కలిసి సహవాసం చేసే నిత్య జీవాన్ని సొంతం చేసుకున్నావు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి వెలివేయబడిన వ్యక్తి తన ప్రమేయం లేకపోయినా, తన పాపం చేయకపోయినా, తాను తప్పు చేయకపోయినా, ఆస్తిలో ఓట ఎవరో తప్పు వల్ల, ఎవరు కడుపున పుట్టడం వల్ల, ఎలాగో పుట్టడం వల్ల నాకు రావలసిన ఆశీర్వాదం నా తప్పు లేకుండా పోయింది, నేను కూలటగా మారిపోయాను, నేనేం చేయలేదు, కానీ నా తల్లిని బట్టి నన్ను అలా చూస్తున్న సమాజం అని అనుకున్నాడేమో. అలాంటి పరిస్థితి వస్తాయేమో, కానీ ప్రభువును వదిలిపెట్టలేదు. స్తోత్రం కలుగును గాక. చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువును వదిలేస్తారు, ఊరు వదిలేస్తారు, కుటుంబాన్ని వదిలేస్తారు, ప్రభువును కూడా వదిలేస్తారు. అవును కదా. కానీ యెఫ్తాలో ఉన్న అద్భుతమైన ఆ చిన్ని ఆవగింజంత విశ్వాసం అన్నది తెలియదు, కానీ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు. దేవుణ్ణి అంటిపెట్టుకున్నాడు. సంఘమా, దేవుని బిడ్డ, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితి నీకు కృంగదీస్తూ ఉందా? ఆ స్థితి నీకు ఏమి ఆశ కల్పించటం లేదా? ఆ స్థితిని బట్టి నువ్వు ఏదేదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోబోతున్నావా? ఆగు, ఆలోచించు. యేసు నిన్ను అలా ఉంచడు, పైకి తీసుకొస్తాడు. ఆయనకు సమయం ఇవ్వు, ఆయన చేపట్టుకుని ఆయన నమ్ముకున్నుకో, అద్భుత కార్యం చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ వరీ అట్ ఆల్. అస్సలు విచారం రానివద్దు. వస్తుంది విచారం, యెఫ్తా కూడా విచారం వచ్చి ఉండొచ్చు బహుశా. కానీ ఇక గిలాదు నేను వెళ్ళను, నాకు ఆస్తి లేదు, ఏమీ లేదు, ఎబ్రాసవాడిగా ఉన్నాను, జులాయిగా అందరికీ కనిపిస్తున్నాను, నాకేమీ లేదు, వాకిల్ లేదు, ఇల్లు లేదు, వస్త్రం లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, గూడు లేదు, ఏమీ లేదు, వచ్చి పడ్డాను టోబు దేశంలో. ఇక నాలాగా చెల్లా చెదురుగా ఉండే వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. ఆశ్చర్యం. 5 వచనాల్లో సన్నివేశం చూస్తే ఈ ఊరోళ్ళందరూ ఆ గిలాదు కొడుకున్నాడు, ఆ వేశ్యకు పుట్టాడు, కానీ ఈ ముందోళ్ళు కూడా ఈ తల్లికి పుట్టారు, కానీ ఇంత బలం వాళ్ళల్లో లేదు, ఇంత పరాక్రమం వాళ్ళల్లో లేదు, ఇంత తెగింపు వాళ్ళల్లో లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిని ఆ మొండి ధైర్యం, ఆ రోషం, ఆ బలము, ఆ శౌర్యము, పిరికితనం కొంచెం కూడా లేకపోవటము, అవన్నీ మనకు గుర్తొస్తున్నాయి కదా. కనుక ఈడెక్కడున్నాడు? వాడు టోబు దేశంలో ఉన్నాడు. అక్కడికి ఎందుకు పోయాడు? మనమే కదా తోలేసాము, మనమే కదా పుల్ల విరుపు మాటలు మాట్లాడేసి మనసు విరిచేసి పరికి మాలోడా అని మారుపేర్లు పెట్టి పిలిచాము. ఇంట్లో వాళ్ళు అదే పిలుపు, మనం కూడా అదే పిలుపు. ఇప్పుడు దాకా మనం పట్టించుకున్నామా? ఇటు అమ్మోనీయులు వచ్చారు, మరొక నుంచి ఇంకొకరు వస్తారు, మన మీద పడి యుద్ధం చేయడానికి వచ్చేస్తామంటే ఇప్పుడు మనకు వాడు కావాల్సి వచ్చాడు అని కొంతమంది అనొచ్చు. ఏ మొహం పెట్టుకుని వెళ్తాం వాడి దగ్గరికి? అయినా వాడికి ఏముందని, వాడు ఏమైనా యుద్ధాలు చేస్తున్నాడు, అక్కడ ఏమైనా పొజిషన్లో ఉన్నాడా? రారా బాబు సాయం చేయమంటాను కంటే పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇక అన్నీ మర్చిపోదాం, సిగ్గు విడిచి తల ఉంచుకుని వాడి దగ్గరికి పోదాం. వాడే మన పక్షముగా శత్రులతో యుద్ధము చేసి మనకు కుదురు తీసుకురాగలడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ధైర్యం అంటే కండబలం నేను అనుకోను, కానీ నేను అనుకుంటాను దేవుని మీద యెఫ్తాకున్నటువంటి బలము యెఫ్తాలో నుంచి ఒక రోషం వచ్చేలా చేస్తూ ఉంది. దేవుని కొరకు రోషంగా నిలబడి ఆ ప్రయత్నం ఈ ఊర్లో ఉండగా అక్కడక్కడ చూసి ఉంటారు ఈ పెద్దలు. పోదాం పదండి, వాడిని తెచ్చుకుందాం అంటూ సిగ్గుతో తల ఉంచుకోనైనా వెళుతూ తీసుకొచ్చారు. నువ్వే మాకు అధికారిగా ఉండు, నువ్వే మాకు నాయకునిగా ఉండు. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు అందరూ మన నాయకులుగా చేస్తారు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ మన పంచం చేరతారు, సుఖం ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రానివ్వరు. వాళ్ళకు కూడా ఆపద వచ్చింది, ఆ శత్రువుల దగ్గర ఆపద వచ్చింది, తరిమేసేలాగా ఉన్నారు, ఆయుధాలతో వచ్చేస్తున్నారు, రేపో మాపో ఇంకేం ఉండదు, మనం అయిపోతాం, మన దగ్గర అంత దమ్ము లేదు, మనకు అసలు నాయకుడే లేడు. అలాంటి పరిస్థితి అప్పుడు కావాల్సి వచ్చాడు పనికి మాలినవాడు. అవును, ఈరోజు వరకు ఎప్పుడు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటావు,
హల్లెలూయాలో కలిసిపోయావు, నువ్వు అందులోకి వెళ్ళిపోయావు, ఆ గజ్జి నీకు అంటుకుంది, ఎవడంటించాడో కానీ ఏమి లేదని అందులోకి దూరావు. ఇవే కదండి మాటలు. మంచిగా బ్రతికే వాళ్ళు కూడా మచ్చలేయటమే కదా. ఎవడు నమ్ముకున్నా 3 మేకులు పీక్కోలేక ఏలాడాడు అంటూ వెక్కిలి వెక్కిలి విచ్చలవిడి వ్యభిచారపు లోకపు మాటలు. ఆ మాటలు వింటుంటే మనసు కుతకుతలాడిపోతుంది, కడుపు రగిలిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఒక్కరోజు ఆ నోరే ఏంటంటే మన సామెత లోకం నవ్వినా నాపచేనే ఒకరోజు పండుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒకప్పుడు హల్లెలూయాగాడు వస్తున్నాడు అని నేను చూసిన వాళ్ళు అనొచ్చు. నువ్వు అలా వెళ్ళగానే అక్కడేదో అపవిత్రమైపోయినట్టుగా ఉమ్మూసేసేయచ్చు. నువ్వు వెళ్ళిన స్థలంలో నువ్వు బైబిల్ పట్టుకొని చూస్తుంటే పురుగును చూసినట్టుగా నేను చూసుకోవచ్చు, వెలివేసినట్టు చూడొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, అది వ్యాధి వచ్చినప్పుడు, మరణపు భయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళే సిగ్గు విడిచి నీ ఇంటికి వస్తారు, లేదా కబురు పంపిస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు, నా కోసం ప్రార్థన చేయవా, ఖచ్చితంగా అంటారు, అనిపిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అవమానాన్ని బట్టి కృంగిపోవద్దు, ఈరోజు అవమానాన్ని బట్టి బెంగపడకు, ఈరోజు అవమానాన్ని బట్టి ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకోవద్దు. అనవసరంగా దిగాను, లోకమంతా నాకు దూరం అయిపోయింది, వీళ్ళందరూ దూరం అయిపోయారు, అందాలు దూరం అయిపోయాయి అనుకోవద్దు. నిలబడి ఉండు. నిన్ను చీకొట్టిన నేరే నీ చేత ఆ యేసుకే ప్రార్థన చేసి మమ్మల్ని బ్రతికించమని కోరుకుంటుంది. స్తోత్రం కలుగును. రావయ్యా మాకు నాయకుడిగా ఉండయ్యా అన్నారు. ఇంకా ఇతడు ఏం అడగలేదు. తప్పు ఒప్పుకోండి, మా అమ్మని ఎన్ని మాటలు అన్నారు, నన్ను ఎన్ని మాటలు అన్నారు, ఏమనలేదు. అలా వింటున్నాడు. వాళ్ళు ఏదేదో చెప్పేస్తున్నారు. చివరికి ఇది కూడా చెప్పేశారు, నువ్వు వస్తే ఏమంట, నిన్ను నాయకుడిగా చేసుకుంటాం, న్యాయాధిపతిగా చేసుకుంటాం, మమ్మల్ని పరిపాలించాల్సింది నువ్వే, నీకు ఒక పెద్ద భవనం, నీకు ఒక పెద్ద అంతా రెడీ చేసేస్తాం, అసలు నీ మాటే వింటాం, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాం, నువ్వు నుంచోమంటే నుంచుంటాం, పదండి యుద్ధం చేద్దామంటే పోదాం, నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటాం. అధికారం అంటే అదండి, ఊరికే దండేసి సాల్వ కప్పటం కాదు. నువ్వు చెప్పినట్లు చేస్తాం. ఒక్క మాట చెప్పాలంటే నీ మాట చొప్పున మేము బ్రతుకుతాం. నువ్వు ఎదురుగా ఉంటే ఇది ఒక బ్రతికేనన్నవారు ఈరోజు అసలు నీ మాట మాకు లెక్క లేదు అన్నవారు ఈరోజు నువ్వు కూర్చోమంటే కూర్చుంటామంటున్నారండి, నువ్వు నుంచోమంటే నుంచుంటామంటున్నారండి. క్రైస్తవుడా, విశ్వాసి, దేవుని బిడ్డ, వెనుకున్నావో, ముందున్నావో, మధ్యనున్నావో, ఏ ఆలోచనతో సతమతం అవుతున్నావో, ఒకరోజు దేవుడు ఏ స్థాయికి నేను తీసుకొస్తాడంటే నీ ఎదురుగా నిలబడి అలాగన్నవారు ఒక్కరోజు నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు, నువ్వు నుంచోమంటే నుంచుంటారు, నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాడు. ఆ సామర్థ్యం వేసుకుంది, అది త్వరలో నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు మాత్రం యేసుని గట్టిగా పట్టుకోవాలి, యేసుని గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసంతో గట్టిగా ఉండాలి, ప్రార్థనలో గట్టిగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించడంలో చాలా గట్టిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇలా చెప్పగానే వెంటనే యెఫ్తా అన్నాడు. ఎందుకంటే లోకం తీరిని చెప్పండి, అవసరం వచ్చినప్పుడు చాలా మాటలు చెప్తుంది లోకం. అవసరం తీరాక మళ్ళా ఆ పాత కథ మొదలెడుతుంది. అప్పుడేదో అన్నాం కానీ నువ్వు ఎప్పుడు పనికిమాలోడివే, మా తెలియదాన్ని పట్టుకొని అవసరం తీరిన తర్వాత దులిపేసుకుని పోతుంది. లోకం తీరది, శరీరం తీరది, అపవాది తీరది. అవసరం ఉన్నప్పుడు దండలు వేస్తుంది లోకం, అవసరం తీరాక మెడలో పిడకల దండ వేస్తుంది లోకం, అవసరమైతే నీకు పాడి కూడా కట్టేస్తుంది లోకం. అదేనేమో గడికొక్కలాగా మాట్లాడతారు మీరు అన్నది నిజమేనా, మీకు అవసరం వచ్చింది కాబట్టి అంటున్నారా, ఏది మళ్ళా చెప్పండి అన్నాడు. నీ వల్లే మాకు రక్షణ అంటున్నారు, అంతే కదండి. ఇండైరెక్ట్గా నువ్వే మమ్మల్ని రక్షించగలవు అంటున్నారు, నువ్వు రాకపోతే మాకు రక్షణే లేదు అంటున్నారు. తిరస్కరించబడిన యేసయ్యే ఒక్కరోజు రక్షకుడైపోతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని అడిగాడు, నిజంగా అలా నిజంగా చేస్తారా అంటే వాళ్ళు అన్నారట, యెహోవాయే మనకు సాక్షి. స్తోత్రం కలుగునుగాక. 9వ వచనం చూడండి, 10కి పైన. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో, యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోతున్నారు కదా, తీసుకుపోయిన తర్వాత యెహోవా
అమ్మోనీయులను శత్రువులు నా చేతికి అప్పగించిన ఎడల, నేను వాళ్ళను ఓడించిన ఎడల, నేను వాళ్ళని నాశనం చేసి తరిమి వేసి మీకు నెమ్మది తెచ్చిన ఎడల, నేనే మీకు ప్రధానుడనవుతానా, ప్రధానమంత్రినవుతానా, నిజమా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, మాట మట్టుకు కాదయ్యా, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేస్తాము అన్నాను కదా. నీ మాట వింటాము, నీ మాట చొప్పున చేస్తాము. యెహోవా మన ఇద్దరి మధ్యన సాక్షి అని కూడా ఇజ్రాయేలీలు దేవుణ్ణి సాక్షిగా పెట్టుకున్నారంటే ఇంక వాళ్ళు చచ్చినా మాట తప్పరు. స్తోత్రం కలుగును గాక. పెద్దల పంచాయతీల మధ్యవర్తిలో పెట్టుకుంటే ఈ పార్టీలు రెండు కూడా మాట తప్పే వచ్చాము. దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకున్న తర్వాత ఈ పంచాయతీలకు వచ్చినప్పుడు కూడా మా ఇష్టం అంటూ పోతే అది పంచాయతీయే కాదు, పంచాయతీయే కాదు. అలాగొన్న దేవుడు మనకు సాక్షిగా ఉంటాడు అని యెఫ్తాతో చెప్పారట. 11వ వచనం చూస్తే, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా టోబు దేశం నుంచి గిలాదు వచ్చాడు. నిజానికి తనకు తానుగా రాలేదు. నిజానికి ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ నేను ఊహిస్తాను. లేకపోయినా ఇలా చెప్పటానికి నేను సంతోషపడిపోతాను. ఒకప్పుడు కనపడితే చాలు కుక్కను తరిమినట్టు తరమటానికి రాళ్ళు తీసిన పరిస్థితి. ఇప్పుడు వెళ్ళి ఆహ్వానం పలికి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని గుర్రం ఎక్కించి డబ్బాలు కొడుతూ బోర్రలు ఊదుతూ దండలేస్తూ ఊరేగించి తీసుకొచ్చారేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఊహించుకుంటుంటేనే దేవుని కనికరము, దేవుని కృప, పరిస్థితులు దేవుడు ఎదురుగా లేకపోయినా ఎలా మార్చేస్తాడు. దేవుడు ఎదురుగా వచ్చి చేస్తేనే మారుస్తాడని నమ్మటం కాదండి. ఆయన ఎక్కడో ఉన్నా సరే నీ కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటాడు. ఎక్కడో నీకు కనపడినంత దూరంలో ఉన్నా సరే నీ పక్కనే ఉన్నట్టుగా నీకు కార్యాలన్నీ చక్కబెట్టేసి నీకు శత్రువులు అయిన వారిని కూడా నీకు మిత్రులుగా చేసేసి తీసుకొచ్చేస్తాడు. ఒకప్పుడు ఏ ముఖం చూడటానికి వాళ్ళు ఇష్టపడలేదు, ఏ ముఖం మీద అయితే వాళ్ళు తలుపులు వేసుకుని నీ ముఖం చూడటమే పాపం అని చెప్పేసి నిష్ఠూరాలు పలికారో వాళ్ళే తలుపు తీసి నీ ముఖం చూడకపోతే మాకు బ్రతుకే లేదు, మా ఎదురుగా ఉండమ్మా అంటారట. ఆ స్థాయికి తీసుకొస్తాడు. సరే, అయిపోయాను రాజును, అయిపోయాను ప్రధానుని, ఇప్పుడు కావాల్సి వచ్చాను. ఓకే, నేను మీకోసం పోరాడతాను. ఎప్పుడు పౌరుషం కలిగిన వ్యక్తిని, ఎప్పుడు పరాక్రమం కలిగిన వ్యక్తిని. ఎంత ఊరేగించారు, ఎంత పలకీల్లో తీసుకొచ్చారు, కాళ్ళు పట్టుకున్నారు. చీకొట్టి నన్ను ఈరోజు కాళ్ళు పట్టుకుని మాట వింటామరా బాబు చంపలేసుకున్నారు. ఎక్కడ నా సింహాసనం, ఎక్కడ నా గుర్రం, ఎక్కడ నా క్వార్టరు, ఎక్కడ నా జీతం, ఎక్కడ అమ్మోని దగ్గరికి వెళ్తాను తర్వాత, ముందు ఇవన్నీ నాకు ఎక్కడ, ఇవేమీ లేవు. అసలు ఆ హడావిడి లేదు. వచ్చేసారు. వాళ్ళు కూడా ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు. అమ్మోనీల బలం ఎంత అంటే, వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధం ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళలో ఎంతమంది ఉన్నారంటే, వాళ్ళ అశ్వ సేన ఎంత ఉందంటే, ఇంకా ఆ సేన ఎంత ఉందంటే, ఏదో చెప్తారు, వేస్తామో మీటింగ్ పెడతారేమో అక్కడ. ఇలాగ భయము, ఇలాగ వచ్చిన సమాచారం, ఇంత సేనట, అంత సేనట, ఇన్ని ఆయుధాలట అని కూర్చుని చెప్తారేమో. ఇతనికి ఏం చేయమంటాం మరి, మనం ఎలాగెళ్ళాలి, ఆయుధాలు ఎలా సమకూర్చాలంటే ఏమీ లేదండి. ఊళ్ళోకి తీసుకొచ్చారు, గిలాదు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు సాయంకాలం మీటింగ్ పెట్టుకుని ఈ యెఫ్తాకు అన్నీ చెప్పుకుందాం మనకు వచ్చిన కష్టాలు అని అనుకుంటూ ప్లాన్ చేసుకుంటుంటే యెఫ్తా బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు? అరిసెలు పట్టండి. ఏం బిజీగా ఉన్నాడు? మీరు రండి, ఈ సంచి పట్టుకోండి, మీరు రండి, నా కాళ్ళు నొక్కండి, మీరు రండి, నా ముఖం కొడవండి. ఇదే కదా నేటి దినాల్లో పరిచర్య. ఇప్పుడు కావాల్సి వచ్చానా, రండి, నా చేయి పట్టుకోండి, నా చేయి సంచి పట్టుకోండి. నోవే. గిలాదు వచ్చాడు కానీ, గిలాదు వచ్చిన సంతోషం ఉంది కానీ, ఇప్పుడు నాకు వాళ్ళకి కావాల్సి వచ్చాను, ఇప్పుడు చెప్తాను, వాళ్ళను కోదండం తీస్తా, నుంచోబెడతా, నన్ను కూడా నిలవలేకుండా చేసేసారు ఈ గిలాదులో. ఇప్పుడు వీళ్ళకి తీరుస్తా నేను అనలేదట. ఊళ్ళోకి రాగానే బహుశా ఆ బాల్యం నుంచి కూడా ఊళ్ళో నుంచి తరిమివేయబడే వరకు ఏ చోట ప్రార్థన చేసుకున్నాడో తెలియదు, ఏ చోట సన్నిధిని అనుభవించాడేమో తెలియదు, ఏ చోట అలవాటు చొప్పున అమ్మ చెప్పినట్టుగా, నాన్న చూపించినట్టుగా ఒంటరిగా ప్రార్థన చేసుకునే ఆ స్థలం ఏంటో నాకు తెలియదు. కానీ నేను నమ్ముతున్నాను ఇక్కడ మాటను బట్టి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో సంగతులన్నీ చెప్పుకున్నాడు. ఒక్కసారి మన పరిస్థితి పడిన చేతిని పైకి లేచి వచ్చింది అనుకోండి, దేవుడిని మర్చిపోతాం మనం.
దేవుణ్ణి మర్చిపోతాం. అకస్మాత్తుగా 24 గంటలు కూడా పట్టదండి దేవుని మర్చిపోవటానికి. నిజం. 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు వచ్చారు. దేవా నువ్వు లేకపోతే మా బ్రతుకులేదు, పుచ్చిపోయింది మా జీవితం అన్నారు. మీరు వెళ్ళండి, యాజకులకు మీ శరీరం చూపించుకోండి అన్నాడు యేసయ్య. వాళ్ళు వెళుతుండగానే అందరికీ స్వస్థత వచ్చిందట. ఒకడు మాత్రం వెనకాలకు వచ్చాడట. దేవుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ కేకలేసేసుకుంటూ గుండెలు బాధేసుకుంటూ నా జీవితం అయిపోయింది అనుకున్నాను, ఎండిపోయింది అనుకున్నాను, ఇంకా ఒక్కటే మిగులుతుంది అనుకున్నాను, మళ్ళీ నా జీవితాన్ని పచ్చగా చిగురింపజేశాడు దేవుడు అంటూ యేసయ్య కాళ్ళ మీద పడిపోయి మహిమపరిస్తే ఈ సమరయుడు ఒక్కడే వచ్చాడేంటి అంటే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పండి? భక్తులు. ఈయనేమో సమరయుడు అంటరానివాడు. మిగిలిన వాళ్ళు మరి గోత్రాల్లోనూ కులాల్లోనూ గొప్పవారు. మరి వాళ్ళకి స్వస్థత వచ్చింది కదా, వాళ్ళు వారు ఇచ్చారు కదా దేవుడా కాపాడని. వాళ్ళు స్వస్థత పొందారు కదా, వెళుతుండగా వాళ్ళు ఎక్కడికి పోయారు? స్తోత్రం. సంగమ మేలులు పొందిన తర్వాత ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలో కృతజ్ఞతతో గడుపు సంగమ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి మీకు నాకు పెద్దలు నేర్పించిన ఒక చిన్న అలవాటు అంటే మేలు జరిగిందా కూటం పెట్టు, మేలు జరిగిందా భోజనాలు కూటం పెట్టు, మేలు జరిగిందా 2 పాస్టర్ గారు కాదు 10 మంది పాస్టర్ గారిని పిలువు, మేలు జరిగిందా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బట్టలు పెట్టు, మేలు జరిగిందా పెద్ద కూటం పెట్టు. ఇంకేముంది? నేనంటాను కూటం పెట్టడం ఎలాగ పెట్టు, నీ ఇష్టం, నీ సామర్థ్యం. కానీ ఆ జరిగిన వెంటనే ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో కృతజ్ఞతతో నీ హృదయాన్ని కుమ్మరించు. సంగతులన్నీ చెప్పాడంటే పెద్దోడు వచ్చాడు, మూడో వచ్చాడు, పంచాయతీ వాడు వచ్చాడు, సర్పంచ్ వచ్చాడు, వీడు వచ్చాడు, అవి చెప్పలేదు. దేవా ఏ ఊర్లో అయితే కుక్కను తరిమినట్టు నన్ను తరిమారో ఆ ఊర్లోకి నన్ను తీసుకొచ్చి మరలా సింహాసనం కూర్చోబెట్టావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, సంగతులని చెప్పుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఆ కృతజ్ఞత మనలో ఉందా? ఎక్కడైనా ఈ బలను చూసినప్పుడు, ఈ రొట్టెను చూసినప్పుడు, ఈ రక్తాన్ని చూసినప్పుడు, ఈ శరీరాన్ని చూసినప్పుడు ఆ యేసయ్య నీ కోసం నా కోసం చేసిన ఆ శ్రేష్టమైన బలియాగమ, హింస, వేదన, శోధన కొంచెమైనా గుర్తుందా? విచ్చలవిడిగా బ్రతుకుతాము, ఏదేదో చేసేస్తాము, ఎలాగ ఉంటాము, ఆటపాటగా వచ్చేస్తాము, ఇదిగో బల్లంటాము, అస్సలు కృతజ్ఞత ఉండదు. దేవుని సందులో ఇలాగున్న సంగతులన్నీ కుమ్మరించుకునే ఆ ప్రార్థనే ఉండదు ప్రభు బల ఆరాధన రోజు. పరుగున ఆరాధన అయిపోయిన తర్వాత చెమటలు కక్కుండా వచ్చి అయ్యగారండి నాకు రొట్టండి అంటుంటారు. అయ్యగారండి మరి ఆరాధనకు రాలేదయ్యా, వాక్యం వినలేదయ్యా, నువ్వు చూసుకోలేదు, దేవుని దగ్గర కనీసం నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేదయ్యా, సంగతి ఏం చెప్పలేదయ్యా. కొన్ని చోట్ల ఇచ్చేస్తారు. లేకపోతే ఆయన మనసు విరిగిపోయి మరో చర్చికి పోతాడు. మనసు విరిగిపోయి దేవుడు ఇవ్వలేదు, అయ్యగారు నాకు ఇవ్వలేదు, నన్ను ఇలా చూశారంటూ ఏదో భయపడిపోతే 10 మంది చేరి ఇంకా బాగా వేస్తారు వాడి మీద పులిపిండి. పోనీలే దేవా, అతని మనస్సాక్షి గలిబిలు అవ్వకుండా చూడయ్యా, మారు మనసు ఇవ్వయ్యా అని ప్రభు బళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో. ఇక్కడ కూడా జరుగుతూ ఉండొచ్చు అలాగూ. కానీ సన్నివేశం చూస్తూ ఉంటే ప్రభు బళ్ళు అంటే ఏంటి, యేసయ్య శరీరం అంటే ఏంటి, యేసు రక్తం అంటే ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు, ఆ రోజు ఆరాధనకు ఎలాగొస్తున్నావు, ఆరాధనలో నువ్వు ఎలాగుంటున్నావు, ప్రార్థన చేసేటప్పుడు అసలు మనసు ఏ రీతిగా ఉంటా ఉంది. ఈ యెఫ్తాలా ఒకప్పుడు నీ బ్రతుకిదా, ఒకప్పుడు నీ బలహీనత ఇదా, ఒకప్పుడు నీ భయం ఇదా, ఒకప్పుడు నీ పాతాళపు పాపపు స్థితిదా. ఈరోజు దేవుడు ఇలా నిలబెట్టాడా, ఒక వాకలు ఇచ్చాడా, ఒక సంతానం ఇచ్చాడా, ఒక నేడిచ్చాడా, ఒక వాహనం ఇచ్చాడా, ఒక పేరు ఇచ్చాడా. అంతకుముందు అందరి దగ్గర అడుక్కుని తిరిగేవు, ఈరోజు అందరికీ ఇచ్చేవాడుని తీర్చారా. కనుక ఆలస్యంగా వస్తావు నువ్వు, ప్రార్థనే చెయ్యవు నువ్వు, అసలు వాక్యమే వినవు నువ్వు. రక్షణ పొందాను కనుక రొట్టె తినే హక్కు నాకుందంటూ ఆలస్యంగా వస్తావు నువ్వు. ఎవరెవరు నాకు ఇచ్చి తినే హక్కు నాకు ఉంది, అడగండి కావాలంటే ఆ పెద్ద ఆయన అడగండి అంటూ ఎక్కడికో పోతాం మనం. ఆ దీన మనసేది, సాత్వికత్వం ఏది, ఆ కృతజ్ఞత ఏది? సంగమ ఈ చివరి దినాలు నీ కోసం నువ్వు నిర్ణయం తీసుకో. ఈ యెఫ్తాను చూసి కొంచెం పాట నేర్చుకుందాం. యెఫ్తా ఎవడండి? హానోక, నోవహ, మోషేయ, దానియేల, దావీద, ప్రార్థన పడ, యోసేప, యెహోషువ. ఏమి నేర్చుకుంటాం యెఫ్తాను చూసి? వేశ్య కొడుకొచ్చి అనే ఇలాంటి స్వనీతి సంఘాలు యెఫ్తా గురించి ఏం పాఠాలు నేర్చుకోవు. నిజానికి దేవుడు అంటాడు ఇలా వేశ్యల ముందు పెట్టి బుద్ధి చెబుతాడు మనకి. స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఎలాంటి ముందు చెప్పి చూసి నేర్చుకోండి. చూసి మారు మనసు అంటే ఇది, దేవుని పట్ల కృతజ్ఞత అంటే ఇది.
భోజనం పెట్టేస్తే కాదు, భోజనం పిలిచేస్తే కాదు, నాకు పెద్ద పెట్టేసేస్తే కాదు, ఏసై వస్తున్నాడు 20 రకాలు వండండిరా బాబు అని చెప్పేస్తే పరిసయుడు అలాగే పిలిచాడు ఏసైను. శిష్యులు కూడా వచ్చారు. ఓ హడావిడి పరిసైని ఇంట్లో ఒక వేసి వచ్చింది, ఆమె లోపలికి వచ్చింది, అచ్చజటం సత్తరుబుడ్డి పగలగొట్టింది, ఏసై శిరస్సు మీద పోసేసింది. అయినా కృతజ్ఞత పొల్లి పారుతూ ఉంది. కాళ్ళ దగ్గర ఉండి ముందుకు రావడానికి భయపడిపోతూ ఏడుపు వచ్చేస్తుంది. కాళ్ళ దగ్గర కుప్ప కూలిపోయింది. ఆ పాదాలను కడిగేస్తూ ఉంది, కన్నీళ్లతో కడిగేస్తూ ఉంది, తన జుట్టుతో తుడిచేస్తూ ఉంది. బోరున శబ్దం బయటకు రాకుండా ఆ పాదాలు పట్టుకుని వదిలిపెట్టకపోతే ఈ పరిసయుడు చూస్తున్నాడు. ఈ అపవిత్రమైన స్త్రీ ఈ పరిశుద్ధుడైన ప్రవక్త పాదాలు పట్టుకుంటే ఈయనేంటి ముద్దులు పెట్టించుకుంటున్నాడు? సంఘం తీరు అలాగే ఉంటుంది. దినాలు పరిసైన మనసుతో సంఘాలు ఉంటున్నాయండి, పరిసైన మనసుతో విశ్వాసాలు ఉంటున్నారండి, పరిసైన మనసుతో దేవునిని ఆరాధన చేసే సంఘాలు పెరిగిపోతున్నాయండి. అసలు యేసయ్య ఎవరిని ఏ చూపుతో చూస్తాడు, యేసయ్య ఎలాగుని ఏ చూపుతో ఎవరిని ఆదరిస్తాడు అనే భావనే లేదు. నేను గొప్ప, నాది గొప్ప, లేకపోతే నేను పరిశుద్ధుడు, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు నాతో మాట్లాడటం ఏంటి, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు అనేటువంటి సంఘంలో అవినీతి కాదు స్వనీతి కుళ్ళు, స్వనీతి పుచ్చు, స్వనీతి కుష్టం పెరిగిపోతున్న చివరి దినాల్లో ఈ మధ్యాహ్నం మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా నన్ను మళ్ళా ఈ స్వనీతి కుష్టము నుంచి స్వస్థపరచు, ఈ స్వనీతి గజ్జి నుంచి నన్ను విడిపించు, ఈ స్వనీతి కళ్ళల్లో ఈ దూలాలు పెట్టుకునండి, ఈ పరిస్థితి నుంచి నాకు చూపు దయచేయి, నీలాగా చూడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ పరిచయంతో అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా, నీ ఇంటికి వచ్చాను, తలకు నూనె ఇచ్చావా, ఓ హడావిడి చేసావు, యేసు నా ఇంటికి వచ్చేసాడు, నేను ఎంత గొప్ప ఉండో తెలుసు అనుకుంటూ 100 రకాలు బిందు చేసేసావు. ఈవిడ అసలైన పని చేసింది. నేను చేయబోతున్న కార్యం కొరకు, త్యాగం కొరకు ఈమె నన్ను సిద్ధపరుస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే ఈమె నన్ను నీకన్నా బాగా ప్రేమిస్తూ ఉంది. ఇదేంటి, నేను 50 రకాల వంట చేసి పెద్ద వేసి ఇంతమందిని పిలిచి ఇంత ఆర్భాటంతో నేను నీకు భోజనం పెడతావంటే నాకన్నా ఈవిడ ప్రేమిస్తుందా నిన్ను? ఇది నేను ప్రేమ, దీని ప్రేమ గురించే చెప్పాలి నువ్వు యేసయ్యా. దీని ప్రేమ లోకాన్ని అడుగు చెప్తుంది, దీని ప్రేమ మాట లోకాన్ని అడుగు చెప్తుంది. పొద్దుట ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంకాలం ఒకడు, ఒకప్పుడు లోకాన్ని అడుగు చెప్తుంది. అసలు దీని ప్రేమ అంటే తెలుసా? ఈమె నన్ను ప్రేమిస్తుందంటావేంటి, అసలు ఇది ప్రేమే కాదు, నీళ్ళు ఇవ్వలేదంటావు, నన్ను ఇంత చీకొడతావేంటే, ఇంత చేస్తూ ఉంటే నీకోసం. ఈరోజు సంఘ విశ్వాసులు మన పరిస్థితి ఆ మనస్తత్వంతో ఉంటుందా? ప్రభు అంటున్నాడు, ఈమె విస్తారమైన పాపపు స్థితి నుంచి నేను విడిపించి పవిత్రపరిచాను గనక ఆ విలువేంటో ఆవిడ తెలుసుకుంది, ఆ ధన్యత ఏంటో ఆవిడ తెలుసుకుంది, ఆ భాగ్యం ఏంటో ఆవిడ తెలుసుకుంది, ఆమెకు దక్కపోయే పరలోకపు విలువేంటో భూమి మీద బ్రతికుండగానే గుండెల నిండా నింపుకొని ఇప్పుడే నన్ను అక్కడికి వచ్చే ఆరాధన కాదు, ఇక్కడే నా కాళ్ళు పట్టుకుంటా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది, కారణం విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. పరిసయుడా, నువ్వు భోజనం పెట్టేశారు, అది చేశాను, ఇది చేశాను, హడావడి చేసేస్తున్నావు. నేను ఇంటికి రావటం కాదు, ఇంట్లోకి నువ్వు వస్తానంటే నేను వచ్చేస్తాను, కానీ నేను నీ హృదయంలోకి రావాలి, నా స్వభావం నీ హృదయంలోకి రావాలి, నా చూపు తీరు నీ హృదయంలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్పు చెందాడు. అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడిపోయాడు. ప్రభుకి సంగతి అంతా విన్నవించుకుని అప్పటికప్పుడు పుట్టిన భక్తి కాదండి ఇది. అప్పటికప్పుడు మళ్ళీ గిలాది వచ్చే కానీ ఆ పూజలు జ్ఞాపకం వచ్చి అలా వచ్చేసిన భక్తి కాదు ఇది. బాల్యం నుంచి కూడా హానోకు మాదిరిగా రోజు బలులు రప్పించిన స్థితి లేకపోయినా, టోబు దేశంలో మళ్ళా ప్రత్యక్ష గుడారు పరుభాలు అన్నీ తనకు సాధ్యం కాకపోయినా, ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ యెహోవాను ఉంచుకోవాలో, ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని పదిలంగా రాసుకుని దాచుకోవాలో అక్కడ దాచుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. 2 విషయాలు దాచుకున్నాడు. ఆ ధర్మశాస్త్రం అంతా గుండెల్లో పెట్టుకునేంత విశాలమైన గుండె అతనికి లేకపోవచ్చు, కానీ 2 విషయాలు మన సబ్జెక్ట్ బట్టి చూస్తే, దేవుని పట్ల భయము, అపారమైన ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం పట్ల గౌరవము, ఆయన యొక్క మార్గం పట్ల అపారమైన ప్రేమ. ఆ 2 నువ్వు నేను ఈ గుండెలో దాచుకోగలిగితే ఆ 2 మన జీవితాలను అద్భుతంగా నడిపిస్తాయి, ఆశ్చర్యకరంగా నడిపిస్తాయి, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి. నమ్మిన వారు ఆ స్థితికి చేర్చే యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అసలైన సెటప్కి వస్తున్నాం. ముగిస్తాను 15 నిమిషాల్లో. సంప్రదించాడు, దేవునితో మనవి చేసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు. వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. అందరినీ సిద్ధపరిచాడు. రండి నేను ముందుంటానన్నాడు. ఏం భయం లేదు వీళ్ళంత అన్నట్టుగా. ఆ తర్వాత లేఖనాలు చదవండి, 11వ అధ్యాయం 12వ అధ్యాయం. ముందున్నాడు అంటే తన పరిస్థితిని మార్చాడు. తను రాజు అయిపోయాడు, అధికారి అయిపోయాడు. పెద్ద క్వార్టర్ వచ్చేసింది, గుర్రాలు వచ్చేసాయి, వాహనాలు వచ్చేసాయి. అందరూ కూడా చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. మరి ఎందుకు రాజుని చేశారంటే యుద్ధం చేసి గెలిపించాలి. మాకు ఇది రాకుండా చేయాలంటే పని భారం ఉంది. యెఫ్తా భుజం మీద భారం ఉంది. ఏదో అవమానాలు తొలగించి నన్ను మళ్ళా ఊరేగించడానికి తీసుకొచ్చారు అనుకుంటే సరిపోదు. ఎందుకు చెప్పండి? దేవుని ప్రజలకు నెమ్మది కలగజేసే బాధ్యత యెఫ్తా భుజం మీద దేవుడు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మనకు బాగా తెలియాలి. దేవుడు నా స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు కాకులతో పోషించినట్టుగా పోషిస్తాడు కదా. మన ముందు ఒక పని ఉంది, మన ముందు ఒక బాధ్యత ఉంది. యెఫ్తా లాంటి వాడే నేను అయిపోయాను కదా, ఇంకమంది ఏం చేయక్కర్లేదు, పదవి వచ్చేసింది కదా అని అనుకోలేదట. తాను ఏమి చెయ్యాలో, ఏమి చేస్తానని ఆ స్థాయికి వచ్చాడో, ఏ స్థాయిలో ఉంటూ ఆ చేతులు పట్టుకున్నాడో ఆ పని మీద ముందుకు సాగిపోయాడు. దేవుని పని. మనం ఆత్మల సంపాదకులుగా ఉండాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఆయన వెలిగించిన వెలుగును అనేక మందికి చూపించే పనిలో మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనా పనిలో మనం ఉండాలి. ఇది చాలా 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 అత్యవసరమైన ప్రాముఖ్యమైన అంశం, చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎక్కడ పాత నిబంధనలు చూడండి, క్రొత్త నిబంధనలు చూడండి. మీరు ఎందుకు ఆ పని చేసుకుంటారు? చేపలు పట్టుకుంటూ 24 గంటలు నీళ్లలో తడుస్తూ ఉంటారు. ఆ చెమటలు, ఆ కుళ్ళు, ఆ నీచోసన ఎప్పుడు నీళ్లల్లో. అసలు మీ బ్రతుకంతా కూడా నీళ్లల్లోనే. మీకు బంగారం ఇస్తాను, మీకు వెండి ఇస్తాను, మీ మేడల్లో కూర్చోబెడతాను, అసలు మీ ఒంటి మీద ఎండపడకుండా చేస్తాను అంటూ పిలవలేదండి యేసయ్య వాళ్ళను. ఈ పని ఆపండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ప్రభు నన్ను పిలిచాడు, స్తోత్రం. ఈ స్థితి నుంచి నన్ను మరొక స్థితికి తీసుకొచ్చాడు, స్తోత్రం. అంతేకాదు నేను ఏదో చెయ్యాలట, నేను ఏది చేయకుండా ఉండకూడదట, నేను ఏదో చెయ్యాలట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది, కానీ ఆ 2 మాటలు చెప్పక తప్పదు. 2 మాటలుగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంటికి వెళ్ళి మీరు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తే అద్భుతంగా మీ ఆత్మనేతలు తెరిచి దేవుడు మాట్లాడతాడని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఇలా వివరించి చెప్పడానికి. దేవుని సన్నిధిలో మీరు మోకరిల్లి ప్రార్థన చేసి చదివితే ఇంతకన్నా గొప్ప పాఠాలు మీకు నేర్పిస్తారు. మీరే 10 మందికి పాఠాలు చెప్పే స్థాయికి మిమ్మల్ని దేవుడు తీసుకొస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వచనం చదివితే యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు వచ్చెననుంది. పరిశుద్ధుల మీదకు కూడా రాదని కదండి ఆత్మ. పరిశుద్ధులైతేనే కదండి దేవుడు ఆత్మనిస్తారు. పాత నిబంధనలు అయినా అంతే, క్రొత్త నిబంధనలో కూడా ఇంచుమించు అదే అవగాహన సంఘానికి. యెఫ్తా ఎవరు? ఆ తల్లి కడుపున పుట్టాడు, వెలివేయబడ్డాడు. ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది కాబట్టి తీసుకొచ్చి పాస్టర్ గారు అన్నట్టుగా పెట్టేశారు. కానీ వాళ్ళు దేవుడు ఆత్మనివ్వటం ఏంటండి? దేవుడు ఎందుకు ఆత్మనిచ్చారంటే దీనుడు, రోషంగా దేవుని నామం కోసం నిలబడతాడు. కానీ దేవుని దగ్గర మాత్రం చాలా దీనుడు, దేవుని మాట వినటంలో చాలా దీనుడు, దేవుని మార్గంలో నడవటంలో ఎంత దీనుడో ఆ దీనుల మీదకి దేవుని ఆత్మ దిగి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. గొర్రె పిల్ల మనస్తత్వంతో ఉన్న వారి మీదకి దేవుని యొక్క ఆత్మ పంపించేస్తారు. నువ్వు నేను ఆత్మనిచ్చేవారం అయితే ఆ యెఫ్తా లాంటి వాళ్ళు వచ్చి అయ్యగారు నాకు ఆత్మ కావాలండి, ఆత్మనివ్వండి అంటే నీలాంటి వాడికి నేను ఆత్మనివ్వను, నువ్వు ఇది పట్టుకురావాలి, నువ్వు అది పట్టుకురావాలి, అంత పట్టుకురావాలి, ఇంత పట్టుకురావాలి, నా కాళ్ళకు మొక్కాలి, నాకు పల్లకీలు కట్టాలి, ఇదే కాదని చెప్తాను. అది నా ఆత్మ అయితే నా ఇష్టం. ఇది దేవుని ఆత్మ, దయగల దేవుని ఆత్మ. ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో వారు ఇంకా జయము పొందక ముందే ఆత్మనిచ్చి జయము పొందే బలం ఇవ్వటానికి ఆత్మనిస్తాడు. ఆత్మ కేవలం అలంకారం కోసం కాదండి.
ఆత్మ కేవలం నా ఆత్మ పొందారు మీరు ఆర్ స్పెషల్ సిటిజన్స్ అని చెప్పడానికి కాదండి. ఆత్మ ఎందుకు ఇస్తారంటే మీరు శక్తి పొందాలి, మీరు బలం పొందాలి, బోధిగంతాల వరకు నా కొరకు మీరు సాక్షిగా ఉండాలి. మీ శరీర కార్యాలను ఏ రోజు కా రోజు ఆత్మశక్తితో చంపేసేయాలి, ఆత్మఫలాలు మీరు ఫలించాలి. అప్పుడు ఆత్మ మీకు ఆ విషయంలో సహాయం చేయడానికి మీలోకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సంఘాల్లో, విశ్వాసాల్లో, పెంతెకోస్తు ఆ సమాజాల్లో ఈ తీరు వచ్చేసింది. ఆత్మను పొందితే ఇంక అంతే చాలు, భాషలు మాట్లాడితే ఇంక అంతే చాలు, ఆత్మ పొందగానే ఆత్మ లేని వారిని అంటరాని వాడిగా చూస్తారండి సంఘంలో. మీకు తెలుసా? నువ్వు ఇంకా ఆత్మ పొందలేదా? వెనకాల కూర్చో. నువ్వు ఇంకా ఆత్మ పొందలేదా? ప్రభు వాళ్ళు తీసుకోకు. ఇంకా ఆత్మను పొందలేదా? నువ్వు ఆ గుమ్మం దగ్గర కూర్చో. అనే సంఘాలు ఉన్నాయి, అనే బోధకులు ఉన్నారు, అనే బోధలు ఉన్నాయి. పాత నిబంధన దగ్గర నుంచి అలా చూసుకుంటూ వస్తే క్రొత్తను తీసుకుంటే నీ ఇష్టం కాబట్టి దేవుడిని చేతుల్లో ఒక పాత్ర అయిపోతే, బాబు పాస్టర్ గారు మీరు ఎవరి ఆత్మ ఏమంటే వాళ్ళకి నేను ఆత్మనిస్తాను, నాకేమీ పవర్ లేదని దేవుడిని చేతులు అలా ఉంటే నువ్వు చేస్తావే మళ్ళా రూలు. కానీ ఆయన ఆత్మ ఆయన కోసం వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వెంటనే దేవుని సంప్రదించాడు, ప్రార్థనలో ఉన్నాడు. ఆత్మ కూడా ఆయన మీదకి వచ్చేసింది. వెంటనే యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నాడు, యుద్ధంలో నువ్వు జయమిస్తావని తెలుసు, అయినా జయమిస్తే, ఎందుకంటే మామూలు సైన్యాలు కాదు ఇవి, నాది చిన్న సైన్యం, నువ్వు నిజంగా నాకు జయమిస్తే నేను తిరిగి వచ్చేటప్పటికి నా ఇంట్లోంచి ఎవరైతే ఏ వ్యక్తో ఎవరో ఎదురొస్తారు, మేక వస్తుందో గొర్రె వస్తుందో ఏమో, పనోడు వస్తాడో, అయ్యగారు వచ్చేసరికి పనికత్తు వస్తుందో ఏమో, ఎవరు వస్తారో, ఏ ఉద్యోగస్తుడు వస్తాడో, బలిచ్చేస్తా అని చేశాడు, నిబంధన చేసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. యెహోవా అతని చేతికి శత్రువులను అప్పచెప్పాడు. అందరినీ నాశనం చేసి మట్టి కరిపించి తరిమేసి వచ్చేసాడు. సంతోషంగా వచ్చేసాడు. అంత సైన్యం యెహోవా బలముతో యెఫ్తా నాశనం చేశాడు. ఊరు వాడ పండగ చేసుకుంటా ఉంటే ఈయన మనసులో ఒకటి ఉంది, ఏముంది, నేను గుమ్మంలోకి వెళ్ళగానే వస్తారు రావు కానీ అబ్బాయి నేను దేవుడికి ఇచ్చేస్తాను అనుకున్నాను. ఒరే బాబు పాలికాపు, ఒరే బాబు చిన్నపిల్లాడు, ఒరే బాబు, ఎవరి గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈయన. ఎవరో వస్తారు, పన్నోడు, డోర్ తీసేవాడు, లేకపోతే గడ తీసేవాడు, లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేవాడు, లేకపోతే ఎవరో పనికత్తో మంత్రి గారు మరెవరో పన్నోడు వస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూతురు ఎదురు వస్తుందని. నాట్యం చేసుకుంటూ సంతోషంగా వచ్చిందట. గుండెలు బాదుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకు గుండెలు బాదుకున్నాడు? అయ్యో నేను నిన్ను దేవునికి ఇవ్వాల్సి వస్తుంది, దేవునికి మాట ఇచ్చాను. నేను ఆయన దగ్గర సలహా కోసం వెళితే, ఆయన మనల్ని సలహా కోరితే, ఈ రోజుల్లో అతను ఉంటే మన సలహా కోరితే ఏడుస్తే వెంటే గుండెలు బాదుకుని ఇలాగ అనేసే ఏసై దగ్గర. అప్పుడేదో అలాగ అన్నాను కానీ ఊరికే ఏసై మరి నువ్వు అప్పుడేదో అలాగ తీవ్రంగా ఉపవాస కొట్టాల ఉద్యోగం వచ్చేసి నీకోసం అది చేసేస్తాను ఇది చేసేస్తాను, అక్కడ పోతా ఇక్కడ పోతా చచ్చిపోతానయ్యా అనేదో అనేసాను. కానీ నీకు తెలియదేముంది, నాకు కొంచెం ఉపవాస కొట్టాలో బీపీ పెరుగుతుంది, ప్రార్థన బీపీ. బయటకు వచ్చిన తర్వాత ఉండదు. బంగారు వెనకాల పడతా, వెండి వెనకాల పడతా, మేడ మెద్దెలు వెనకాల పడతా, వాహనాల వెనకాల పడతా, ఆ మొక్కుబళ్ళన్నీ అని మన సలహా ఇచ్చాను. ఊరుకోనైనా చెప్తా, ఈటల గుండెలు బాధేసుకుంటావు, నీ పిల్ల నీ దగ్గర ఉంటుంది, ఏం పర్వాలేదు, దేవునితో ఒక మాట చెప్పు. ఏదో తొందరపడి అన్నానయ్యా, తొందరపడి విన్నానయ్యా, తొందరపడి ఏదో అన్నానయ్యా, నువ్వు ఇస్తే ఇచ్చావుగా, నన్ను వదిలే బాబు, నా పిల్లను వదిలే బాబు, నా ప్రాణం తీసేసుకో, నా పిల్లను వదిలే బాబు, అలాగేదో సలహాలు ఇస్తాం. ఎందుకు ఏడుస్తున్నాడంటే మాట ఇచ్చానో ఇవ్వక తప్పదు. స్తోత్రం కలుగునుగాక. ఒక్కగానొక్క పిల్ల, స్తోత్రం, అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ప్రాణాలన్నీ ఆ బిడ్డ మీద పెట్టుకున్నాడు. నేనంటాను ఈ తండ్రికి తగిన కూతురు. పాఠాలు నేర్పాడు. టోబులో పుట్టిందో, ఇక్కడికి వచ్చాక పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఏమి నేర్చుకుందో, ఏమి చూసిందో, కానీ తండ్రి దగ్గర ఎందుకు డాడీ ఏడుస్తున్నావు, యుద్ధంలో గెలిచిన తర్వాత ఓడిపోయినట్టుగా, శరీరం అంతా గాయమైపోయినట్టుగా, ఎంత జయం దేవుడు నీకు ఇస్తే ఏంటి ఏడుపు అని అంటే, ఏం చెప్పను తల్లి అంటుంది. ఎవరికి ఏడుస్తూ చెప్పాడు, ఇదమ్మా బాబు, అందుకే బట్టలు చెప్పేసుకున్నా, నీ చూడకుండా ఉండలేను తల్లి, నీ భవిష్యత్తు కోసం నేనెంత కష్టపడ్డాను, బంగారంగా ఉంటే నాకు అదే భాగ్యం అనుకున్నాను. ఆ కళలన్నీ కూడా ఇప్పుడు మట్టిలో కలిసిపోతాడు. నా చేతులతో నిన్నే దేవునికి ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు వచ్చావమ్మా ఈ కళ్ళ ముందుకి, పనికత్తెను పంపించుంటే బాగుండు, ఈడుస్తే బాగుండును అంటూ తను ఉన్నమాట ఏదో చెప్పేస్తున్నాడు. ఆమె పిల్లంది, ఊరుకో ఏంటి అలా అంటావు,
ఏంటి అలా అంటావంటే, నువ్వు దేవునికి మాట ఇచ్చావు. రోషము కలిగిన దేవుడు, నువ్వు దేవునికి మాట ఇచ్చావు. ఆయన తన పరాక్రమాన్ని నీకు బలముగా చేసి వాళ్ళందరినీ ఓడించే సామర్థ్యం నీకు ఇచ్చాడు. కనుక నువ్వు దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో, నేను సహకరిస్తానందామే. హల్లెలూయా. ఒక్కొక్కసారి అమ్మా నాన్నలు అనొచ్చు, కొంతమంది యవ్వనస్తులు, వరే ప్రభు కడుపులో నువ్వు ఉండగానే సేవకి ఇస్తానని చెప్పుకున్నాను రా, నీ ఇష్టమేనా ఇచ్చేయడానికి, నీ ఇష్టమేనా సేవ సమర్పించుకోవడానికి అంటున్నారు కదా చాలామంది యవ్వనస్తులు. అప్పుడేదో నీకేదో కడుపులో ఏదో అవుద్దని డాక్టర్లు చెప్పేస్తే నువ్వేదో కళ్ళు మూసుకుని పాస్టర్ గారి దగ్గర ప్రార్థనకు వస్తే ఏసే నీకు ఇచ్చేస్తాను, పేరు పెట్టేసుకుంటాను, సేవలు వాడేసుకోవయ్యా, నాకు వద్దయ్యా, నువ్వు తీసుకుపోతావో, అండమాన్ తీసుకుపోతావో, తార తీసుకుపోతావు అని చెప్పేశాను. ఒరే బాబు నువ్వు ఇదేంటి ఊళ్ళ వెనకాల వాడాల వెనకాల పరిగెడతావంటే నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? నాకు ఇష్టం ఉండదా? నాకు మనసు ఉండదా? నాతో దేవుడు మాట్లాడాలి కదా, నువ్వు అంటే అయిపోతుందా? నువ్వు మొక్కుబడి చేసేసుకుంటే అయిపోతుందా అనే క్రైస్తవ యవ్వనస్తులు కూడా ఈ దినాల్లో ప్రభువా అంటూనే ఇలా మాట్లాడేవారు ఉంటారు. ఆ పిల్ల మరి ఎంత క్రైస్తవ్యం, ఏ భావం, ఏ ఉపవాసాలు ఇందులో పెరిగిందో నాకు తెలియదు. కానీ నాన్న ఏడకు, నాకు ఇష్టమే, స్తోత్రం కలుగునుగా. తండ్రి తనను అంత ప్రేమిస్తే ఈ పిల్లకు తండ్రి పట్ల అంత ప్రేమ ఉండదంటారా? ఉండదంటారా చెప్పండి. మనలో మనమాట. తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఈ పిల్లకు తండ్రి మీద. నాన్నను చూడకుండా ఉండలేను, నాన్న చేతులు పట్టుకోకుండా ఉండలేను, నాన్న చేతులు భోజనం తినకుండా ఉండలేను. స్తోత్రం. అలాంటి పిల్ల తండ్రికి ధైర్యం చెప్తూ, మాట ఇచ్చావు, ఎవరికి ఇస్తున్నావు నన్ను? లోకానికి ఇస్తున్నావా? పాపిష్టుడికి ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు నన్ను? ధనవంతుడికి ఇస్తున్నావా? చదువుకున్నోడికి ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు నన్ను? దేవుని చేతుల్లో పెడుతున్నావు. ధన్యత, స్తోత్రం కలుగునుగాక. ధన్యత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. 2 నెలలు నేను అరణ్యంలోకి పోయి సిద్ధపడతా. నా యవ్వన విషయంలో దేవునికి అన్నీ చెప్పేసుకుంటా. ఇక నాలో ఇది కావాలి, ఇది కావాలి, ఇంత అనుకున్నాను, నా భవిష్యత్తులో ఇలాగుందాం అనుకున్నాను, ఇదవుదాం అనుకున్నాను, అవన్నీ ఏవో నా మనసులో కలవరాలు. ఏదో నీతో మాట చెప్పేశాను కానీ నాకు ఇష్టమని, అయినా నా మనసు నాకు లోబడాలి కదా. కనుక 2 నెలలు టైం ఇవ్వు, అంగలారుస్తా, ప్రభు సన్నిధిలో నన్ను నేను సిద్ధపరచుకుంటా. ఆ తర్వాత నన్ను ప్రభువుకి నువ్వు ఇచ్చే దిగాను. 2 నెలలు పర్మిషన్ ఇచ్చాడు, ఆమె వెళ్ళిపోయింది. 2 నెలలు అవ్వగానే ఆమె మనసు మార్చుకోలేదు. ఈ 2 నెలల్లో వీళ్ళు ఆవిడ చెవిలో ఊదేస్తే, నువ్వు దేవుడు అంటే మాత్రం, మీ నాన్న అంటే మాత్రం అప్పుడేదో పూనకం వచ్చినట్టుగా, డాడీ నాకు కూడా ఇష్టమని సేవకు సమర్పించేసుకోవడం అయిపోయింది. 2 నెలల్లో లోకం నీతో చాలా మాట్లాడుతుంది. ఆమె అప్పుడు కూడా మనసు మార్చుకోలేదు. ఎలా సిద్ధపడిందంటే 2 నెలలు అవ్వగానే తండ్రి దగ్గరకు వచ్చేసి, ఇదిగో నేను వచ్చాను, తండ్రికి ఇచ్చేసాయి, యెహోవాకి ఇచ్చేసాడట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలనగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి కత్తెపైకి ఎత్తిన విధానం. ద్వితీయోపదేశకాండం చూసుకుంటే, అన్య దేవతలకు బలి ఇచ్చినట్టుగా నీ కొడుకులు కూతుళ్ళని చంపే పన్ను చెయ్యొద్దు అని ధర్మశాస్త్రం ప్రభువు చెప్పాడు. కనుక తీసేద్దాం. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. అప్పుడు ఒకవేళ కత్తి, బలి, పైకెత్తడము, కట్టెలు అన్నీ ఉండొచ్చేమో. ద్వితీయోపదేశకాండంలో చూస్తే, ధర్మశాస్త్ర కాలంలో చూస్తే మోషే ద్వారా ప్రజలకు చెప్పిస్తాడు, అన్య దేవతలకు కొడుకుల్ని కూతుల్ని బలి ఇచ్చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు తృప్తిపరచడానికి, ఏదో పొందుకోవటానికి వాళ్ళు ఏదో అడుగుతారట, వీళ్ళు ఇచ్చేస్తారు, పెద్దోడిని ఇచ్చేస్తారు, చిన్నోడిని ఇచ్చేస్తారని చెప్పేసి. అన్య దేవతలకు ఇచ్చినట్టుగా నా ప్రజలు వారి పిల్లలను కత్తి ఓత బలులు ఇచ్చే ప్రసక్తి లేదు అని కొట్టిపారేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యెఫ్తా ఏ బలి ఇచ్చుంటాడు? ధర్మశాస్త్రం మీరిన వాడు అయి ఉంటాడా అని ఆలోచన చేస్తే, ఆ తర్వాత చివరి వచ్చిన ఒక మాట ఉంది, ఆమె ఆ తర్వాత పురుషుని ఎరుగకపోయేను అని ఉంది. పురుషుని ఎరుగని పిల్లగా ఉండిపోయింది. ఆలోచన చేయండి. సమర్పణ, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక దాని భవిష్యత్ అంతా కూడా ప్రభువుకి అంకితం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజానికి చంపేసే బలి అయితే ఆవిడ కూడా చచ్చిపోవడానికి తండ్రి చేతిలో కత్తెట్టేసి చంపేసే దేవునికి ఇచ్చేసాను వస్తే ఆ డైలాగ్ ఎందుకు రాయిస్తాడు దేవుడు? ఆమె పురుషుని ఎరుగకపోయేను అనుంది. ఇంకా చచ్చిపోతే పురుషుని ఎరగటం ఏంటి? దాదాపు 12, 13, 14 సంవత్సరాలు యుక్త వయసు, చక్కగా ఆడుతూ పాడుతూ నాన్న ముందు ఎదిగిన యుక్త వయసులోకి వచ్చిన పిల్ల ఒకవేళ కత్తి చేతితోకి ఇచ్చేసి నాన్న చేతులు పెట్టి చంపేసేని తల వంచినట్టుగా బలిచ్చేసినట్టుగా ఇచ్చేసాడు యెఫ్తా అని అనుకుంటే అవునన్నట్టుగా ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్తే కాదని అంటుంది.
మరేమిటి ఆమె బ్రతికే ఉందా అంటే, ఆమె తండ్రికి కాదు, లోకానికి కాదు, తన కోసం కాదు, చెలికత్తెల కోసం కాదు, అసలు ఈ భూమి కోసం కాదు. ఆమె జీవితం అంతా కూడా ఆయనే, ఆ పురుషుడే, ఆ భర్తే, ఆ దేవుడే, ఆ యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటాను, మాట తప్పటం, మాట తప్పకపోవటం. ఎవరి కడుపున పుట్టాడు లోకమంతా అనుకుంది, కానీ ఆ యెఫ్తా నీకు నాకు ఈరోజు మాట చెప్తున్నాడు. నేను చూడండి, దేవుని సన్నిధిలో ఒక సహాయం కోరుతూ దేవుని ముందు ఇలా మాట ఇచ్చాను. మాట తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పుడు బాధపడ్డాను, కానీ మాట నెరవేర్చుకున్నాను. రెండవది, ఆ మాట నెరవేర్చుకోవటం నా కూతురు కూడా నాకు సహాయం చేసింది. నిజానికి నా కూతురు నన్ను ఇంతగా అబ్జర్వ్ చేసుకుందని నేను తెలియట్లేదు. నా కూతుర్ని పెంచుకుంటున్నాను, ఉయ్యాల్లో పోసి నేనే పెంచాను, చేతులతో నేనే ఎత్తుకున్నాను అనుకుంటున్నాను, కానీ ఆమె నన్ను తండ్రిగా మాత్రమే చూడలేదు, నాలో భక్తిని కూడా చూసింది, నాలో దేవుని పట్ల భయం కూడా చూసింది, నాలో పట్ల దేవునికి మాటిస్తే తప్పిపోకూడదు అని ఉదాహరణలు ఏదో ఈమె చిన్నప్పటి నుంచి చూసే ఉంటుంది. కనుక నాన్న, నువ్వు దేవునికి మాట ఇచ్చావు, మామూలు సంగతి కాదు, నువ్వు మాట తప్పిపోవు నాకు తెలుసు, నీ మాట నిలబడాలి, నీ మాట నెరవేరాలి, దేవుడి శభాష్ అనాలి నిన్ను, కనుక నీ కోసం నా ప్రాణం ఇస్తారు అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. సంగమ, ఈరోజు దేవుడు ఆ చిన్ని కూతుర్ని, ఆ యెఫ్తాను, ఆ తల్లిని, ఆ సమాజాన్ని, ఆ స్థితులను ముందు పెట్టి, ఇప్పుడు నువ్వు నేను ఎలాగుందాం, ఎంత వీరగాథలు చెబుదాం, ఎంత వీర సాక్ష్యాలు చేద్దాం, ఎంత వీరభక్తి చేద్దాం. ప్రభు అంటాడు, చెయ్యండి, కానీ మీలో నేను కనపడాలి, మీలో నా తత్వం కనపడాలి. యెఫ్తా లాంటి మాట తప్పని జీవితం మీలోకి రావాలి.